గుర్తుపెట్టుకోవాలండి. అంటే ఈ ప్రాంతాల్లో వాక్యం పక్కన వీరు నిలబడి వాక్యం కొరకు ఆశ్చర్యులు లేదా వాక్యం కొరకు ఆ భారత పెద్ద కాదు. అంటే మన తల్లి దేవుడు విద్యా బలాన్ని బట్టి బట్టి దేవుడు మనకు తెలుసు. నిజంగా మనం ఒకసారి మనం ఆలోచిస్తే కార్యాలు జరగాలన్నా దేవుడు మన ఏదైనా పని జరిగించాలన్నా మరి ఏం చేస్తారంటే అవి అన్ని అయితే వాగ్దానాన్ని అంటే అయితే ఆత్మ ఆనందించినటువంటి మనం మరి నేను ఆప్తిక ధర్మాన్ని మరి రకరకాల మధ్య మరి అయితే ఆ ఆరాధన ఎక్కడ కూడా నిరుత్సాహపడుతున్నారు. అద్భుతమైన వేట తెల్లంగా మన ఈ పరిసర ప్రాంతాల్లో మీరు ఏమై ఉన్నారంటే ఒక 5 రోజులు ఉన్నారు. ఈ పాత్ర ఈ సంవత్సరం
ఆ విధంగా స్తోత్రం కలుగుతారు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభునామమున ఆది కాండం పదిహేను వచనం. దేవునికి అర్చన పదిహేను. యెహోవా దూత రెండవ మారు పరలోకం నుండి అబ్రహామును పిలిచేట్లా నేను నీవు నీకు ఒకడే ఉన్న నీ కుమారుని ఈక వెలితీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రములను సముద్ర తీరమందలి ఇసుకోవాలని నీ సంతానము నిశ్చయముగా విస్తరింప చేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గైని స్వాధీనపరుచుకుంటారు. మరియు నీవు నా మాట వినినందున భూలోకంలోను జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదించబడినది. నా తోడు ప్రమాణము చేసుచున్నానని యెహోవా సెలవిచ్చాడు. తర్వాత అబ్రహాము తన పనివారిని వెతకి తిరిగి రాగా వారు లేచి అందరూ కలిసి బెర్షెబకు వెళ్ళి అబ్రహాము బెర్షెబలో నివసించాడు. దేవుడి వాక్యం నివసించగాక ప్రార్థిస్తున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. సర్వోన్నతుడైన సర్వశక్తుడు దేవాధిపతికి స్తోత్రాలు, కృతజ్ఞతలు. రాత్రికాల సమయంలో ఒక ఆరాధన జరిపించినట్టు నువ్వు చూపిన కృపను బట్టి నీకు స్తోత్రాలు. ఇంతవరకు ఆరాధన జరిగించినందుకు నీకు స్తోత్రాలు. ఓ రాత్రికాల సమయంలో అల్పంగా దేవాయి రాత్రి నన్ను పక్కన జరిపించగా మీరే రంగంలోకి దిగి వచ్చి ఈ రాత్రి కొన్ని విషయాలు మీరు మాట్లాడండి. నాతోనూ నా సహోదరులతోనూ మీరు మాట్లాడండి ప్రభువా. ఓ రాత్రి స్థలాన్ని పూర్తిగా మీ చేతులు సమర్పించుకుంటూ ప్రభువా. ఎటువంటి నన్ను నీ చేతులు సమర్పించుకుంటూ ఈ రాత్రి యొక్క ఆరాధన అంతా కూడా వాక్యముల విషయాలను కూడా ప్రభువా నీవే ప్రథముడు ఉండి కార్యమంతా కూడా నీ ఆత్మ ద్వారా జరిగించి మీరే మహిమ పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించుతాను. చేయొచ్చు. ఈ యొక్క రాత్రికాల సమయంలో సహోదరులు ముఖ్యంగా కూడి వచ్చిన సహోదరులందరూ కూడా వందనాలు శుభాలు తెలియపరుస్తూ రాత్రి సమయంలో సహాయకులు ఉండాలి. వేరొక మీటింగ్ ఉండడం వల్ల చాలా పోయారు. అయితే స్థానం ఇచ్చున్నారు. యొక్క స్థానాలు దేవుని కృపను బట్టి ఈ మధ్యలో కూడా నేను జరుగుతుంది. అతి రాత్రి కొన్ని విషయాలు తీసుకుని ఎందుకంటే ఏ విధంగా చేతని కూడా దేవుణ్ణి స్థుతించుట మిగతా ఆపకూడదు. ఎందుకంటే ఆయన సూర్య ఉదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు కూడా స్థుతించబడి దేవుడు, స్థుతింపదగిన దేవుడైనా మనం ఎల్లప్పుడూ కూడా ఒక ఒక వ్యక్తిని ఎందుకు విమోచన చేస్తున్నాడంటే ఆయన ఆరాధించాలని, ఆయనతో మనం సహవాసం కలిగి ఉండాలని ప్రభు ఎల్లప్పుడూ కోరుచూ ఉన్నాడు. ఆ యొక్క ఆరాధన బట్టే ప్రతిరోజు ఆ ఏదైనా తోటలో ఆ యొక్క సందపూట సాయంత్రం కాల వేళలో ఆదాము అవల దగ్గరికి వచ్చేవారు. ఎందుకంటే సహవాసం యొక్క దేవుని యొక్క బిడ్డలతో ఆయన సహవాసం కలిగి ఉండాలని ఎల్లప్పుడూ కోరుకునే దేవుడు ఆయన. అయితే మనుషులుగా మనం ఏమనుకుంటామంటే సేవకుడు రాకపోతేనే బెటరు, ఈరోజు మనం
పూర్తిగా రెస్ట్ తీసుకోవచ్చు, పూర్తిగా మనం చక్క పెట్టచ్చు, నీట్గా నడిగోలేరు అని మనం అనుకుంటాం, మన ఆలోచన అలా ఉంటుంది. అయితే దేవుడు అనుకుంటాడు, నా బిడ్డలతో నేను ఎప్పుడు సహవాసం చేస్తాను, నా బిడ్డలు నన్ను ఎప్పుడు ఆహ్వానిస్తారా అని ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. అయితే ఆయన ఎదురు చూసేది ఏంటంటే ఆయన గొప్ప రిలేషన్షిప్ మన నుంచి కోరుకుంటున్నాడు. అయితే మనం అది కోల్పోయాము. ఎలాగంటే ఆ యొక్క అవ్వ ద్వారా వాక్యమును అతిక్రమించడం ద్వారా మళ్ళా దేవుడికి మనకి చాలా ఎడబాటు అనేది వచ్చేసింది. అయితే ఆ యొక్క ఎడబాటు నుంచి దేవుడు మరలా ఒక ఆ యొక్క ఎడబాటుని ఏదైనా సరే దాన్ని తీసివేసి ఇప్పుడు నీవు నేను ఆయనతో ఐక్యమవ్వాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. అయితే నిజంగా ఆ సహవాసమును ఆయన పునరుద్ధరించడానికి కొరకే ఆ యొక్క ఏదైనా తోటలో ఆ యొక్క జరిగిన కార్యముని బట్టి మరలా ఆ సహవాసం ఏమైనా సరే పునరుద్ధరించాలని ఆయన అక్కడ ఒక గొర్రె పిల్లని అర్పించి ఆ చర్మము చొక్కాలు తొడిగి మరలా వాళ్ళతో సహవాసం చేయడం ప్రారంభించాడు ఆయన. ఎందుకంటే దేవునికి సహవాసం చేయడం అంటే చాలా ఇష్టము. ఎందుకంటే సహవాసంలో చాలా శక్తి ఉందండి. మనము సహోదరులుగా కూడి ఐక్యతగా కలిగి కూడి ప్రార్థిస్తున్నప్పుడు ఆ మేడ గదులు ఏం దిగిందంటే పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. ఎందుకంటే ఐక్యతలో విజయం ఉంది, ఐక్యతలో బలం ఉంది సహోదరి సహోదరులారా. అయితే ఈరోజు నిజంగా లోకంలో ఉన్న ఐక్యత వేరు, అయితే వాక్యంలో ఉన్న సహోదరులు ఐక్యత కలిగి ఉండటం మేలు. ఎందుకంటే ఈ ఐక్యత పరిశుద్ధాత్మ వలన కలుగుతుంది. అయితే వాళ్ళ ఐక్యత వాళ్ళు వేరే ఒక ఆత్మ చేత వాళ్ళు ఐక్యపరచబడుతున్నారు. అయితే ఇక్కడ మనమందరం కూడా ఒక ఆత్మ చేత దేవుని యొక్క సన్నిధిలో మనం ఐక్యపరచబడుతున్నాం. ఇది దేవుని స్తుతించుటకు, లేకపోతే దేవుని మహిమపరచుటకు, లేకపోతే దేవుని ఘనపరచడానికే మనం ఐక్యపరచబడుతున్నాం. కానీ మనల్ని మనం ఇక్కడ ఘనపరచుకోవడానికి ఇక్కడ ఐక్యపరచబడట్లేదు. ఇక్కడ ప్రాముఖ్యమైన పాత్ర ఎవరంటే ప్రభుని యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఆయన్ని మనం ఘనపరచడానికి ఇక్కడ మనం సమకూడుతూ ఉన్నాము. ఏ సందర్భంలో అయినా సరే మనం అక్కడ సమకూడుతూ ఉన్నామంటే అక్కడ మనం ప్రభువుని కనపరచడానికి, అయితే ప్రభువుని మహిమపరచడానికి అక్కడ మనం సమకూడుతూ ఉన్నాము. అయితే అది కూడా ఆయన కూడా అదే ఇష్టపడుతున్నాడు సహోదరి సహోదరులారా. అయితే ఈ రాత్రికాల సమయంలో మన సేవకుడు మన వేరే చోట ఆయన వాక్యం చెప్తూ ఉన్నారు. అయితే మీరు ప్రార్థించండి, ఈ పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నారు. సహోదరులు కూడా చక్కగా మీటింగ్స్ ఇచ్చారు, అది కంటిన్యూ చేస్తే చాలా బాగుంటుంది అనుకున్నాను. అయితే దేవుని యొక్క కృపను బట్టి నాకు ఇచ్చారు కనుక అవకాశం 10 నిమిషాలు వాక్యం చూసుకుందాం. అయితే ఇక్కడ అబ్రహాముకి దేవుడు ఒక చక్కని వాగ్దానము చేస్తున్నాడండి. ఇది అబ్రహాముకు ఒక్కడికే కాదు, కానీ అబ్రహాము సంతానం అంతటికి కూడా ఈ యొక్క వాగ్దానం అనేది వర్తిస్తూ ఉంది. అదేదో ఒక అబ్రహాముతోటే కాదు, అబ్రహాము సంతానం అంతటికి కూడా. ఇక్కడ అవ్వ ఆ యొక్క అతిక్రమించినప్పుడు అవ్వ ఒక్కతే కానీ తప్పిపోవట్లేదు, కానీ ఆ యొక్క అవ్వ తర్వాత వచ్చే మన సంతానం అంతా కూడా మనం ఎక్కడికి వచ్చేసామంటే కాలంలోకి వచ్చేస్తాం. అవ్వ ఒక్కతే కానీ ఆ యొక్క కాలంలోకి రావటము, ఆ యొక్క నిత్యత్వాన్ని విడిచిపెట్టి కాలంలోకి వచ్చింది అవ్వ ఒక్కరు కాదు, ఆదామే కాదు, కానీ ఈరోజు ప్రపంచంలో ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ఆ యొక్క జీవంలో నుంచి మరణంలోకి వచ్చేసారు, లేకపోతే కాలంలో నుంచి నిత్యత్వంలో నుంచి కాలంలోకి వచ్చేసారు. అయితే అదే రీతిగా ఈరోజు అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేస్తున్నాడంటే అది అబ్రహాముకు ఒక్కరికే కాదు, కానీ అబ్రహాము సంతానం అంతటికి కూడా ఆ యొక్క వాగ్దానం అనేది వర్తిస్తూ ఉందన్నాడు. అయితే నిజంగా అదే అదే ఆ యొక్క విషయంలో యొక్క వాగ్దానము ఏంటంటే ఆ వాగ్దానము శత్రువు యొక్క గవిని మనం స్వాధీనపరచుకోవాలట. ఇప్పుడు శత్రువు ఎవరు? నిజంగా గవిని మనం స్వాధీనపరచుకోవడానికి దేవుడు మనకి ఏమి ఇస్తున్నాడు మనం చూడవలసిన గొప్ప కార్యమై ఉంది. ఎందుకంటే దేవుడు మనకి ఇవ్వడానికి దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు. అబ్రహాముకి ఏ విధంగా అయితే వాగ్దానం చేస్తాడో ఈరోజు అబ్రహాం యొక్క రాజ సంతానముగా రాయల్ సీడ్గా దేవుడు మనల్ని పెట్టి ఉన్నాడు. మనం అనేక సార్లు వింటూనే ఉన్నాము. అయితే నిజంగా రాయల్ సీడ్లో మనల్ని ఎన్నుకున్నది కూడా మనం ధన్యులమై ఉన్నాం సహోదరి సహోదరులారా. ఈ పెంటబాడి ప్రాంతంలో మిమ్మల్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడానికి కూడా అది దేవుని ప్రణాళిక అయి ఉంది. ఇది నిజంగా ఇది ఎంత మాత్రం కూడా ఇది 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 ముందు నిర్ణయమైంది సహోదరి సోదరుల. ఇదో నిజంగా ఏదో అతాత్విక జరిగిన కార్యం కాదు, కానీ ఇది జగత్ పునాది వేకి మునిపే దేవుడు తన గొర్రెపిల్ల జీవ గ్రంథంలో మన పేర్లన్నీ కూడా రచించాడు ఆయన. అది ఎప్పుడు ఎవరు రావాలన్నది కూడా నిర్ణయించున్నాడు. అయితే నిజంగా నిజంగా అన్యుల దేశంలో నిజంగా అక్కడ ఒక సేవకుడు లేడు, అక్కడ ఒక 5 రకాల పరిచర్య లేదు, అక్కడ ఒక ప్రవక్త కూడా లేడు. ఆ కాలంలో నిజంగా 3 వ్యక్తులు అక్కడ ఒక శత్రు యొక్క గౌరవాన్ని వాళ్ళు స్వాధీనపరుచుకుంటున్నారు. ఆ 3 ఎవరో మనకు తెలుసు, ఎవరో కాదు, వాళ్ళు షడ్రక్, ఒక మేషక్, అబెద్నెగోలు. వాళ్ళకి ఎటువంటి సహవాసం లేదు. వాళ్ళకి ఒక సహవాసము ఇలా కూడుకుని వాక్యం చెప్పి ఆ యొక్క పరిస్థితులు అక్కడ లేదంట. ఒక విచిత్రమైన దేశంలో, ఒక అన్య దేశంలో వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు ఎంత మాత్రం కూడా విగ్రహాలకు మొక్కట్లేదు.
వాళ్ళు ఎంత మాత్రం కూడా వాళ్ళు సాగిలి పడట్లేదు. ఆ రాజు అంటున్నాడంట, ఓ నిశ్చయంగా మీరు ఈ విగ్రహానికి మొక్కని ఎడల మీరు అగ్నిగుణంలో వేయబడతారు అంటున్నాడు. ఎందుకు నిశ్చయంగా వాళ్ళకి ఎందుకు ఆ యొక్క శాసనం అనేది వస్తుందంటే, వాళ్ళు నమ్ముకున్న లేకపోతే వాళ్ళు నమ్ముకున్న మతాలకి వీళ్ళు విరుద్ధంగా నిలబడుతూ ఉన్నారు. వాళ్ళకి ఎవరైనా సపోర్టర్ ఉన్నారంటే ఎవరు లేరు. ఒక ఎమ్మెల్యే లేదా ఎంపో లేదా ఒక లోకల్ మినిస్టర్ ఎవరు కూడా లేరు. అక్కడ సహవాసము లేదు, అక్కడ ఒక పరిచర్య కూడా లేదు. అయితే వీళ్ళు ఒక 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 అన్య దేశంలో వాళ్ళు వాక్య పక్షాన్ని నిలబడుతూ ఉన్నారండి. ఈ రోజు మీరు ఈ విధంగా ఈ స్థానాల్లో మీరు ఎలా అయితే వాక్య పక్షాన్ని ఇక్కడ నిలబడుతూ ఉన్నారో, అదే ఆ కాలంలో వాళ్ళు కూడా ఆ యొక్క వాక్య పక్షాన్ని వాళ్ళు నిలబడుతూ ఉన్నారు. వాళ్ళు ఎలాగైతే వాళ్ళు ఇద్దరు ముగ్గురు వాళ్ళు ఎలాగైతే నిత్యంగా కూడి ప్రార్థిస్తున్నారో, మీరు కూడా ఇద్దరు ముగ్గురు ఎలాగైనా నిత్యంగా మీరు ప్రార్థిస్తూ ఉన్నారో, దేవుడు వాళ్ళకి ఇచ్చిన విజయమే దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. వాళ్ళు వాళ్ళు ఏ విధంగా అయితే శత్రువు గవిని వాళ్ళు స్వాధీనపరుచుకున్నారో, మీరు కూడా ఇప్పుడు శత్రువు యొక్క గవిని మీరు స్వాధీనపరచుకోబోతున్నారు సహోదరి సోదరు. దేవుడు నిజంగా వాళ్ళకి ఇచ్చిన వాగ్దానమే ఈ రోజు మనకి ఇచ్చాడు సహోదరి సోదరులారా. అయితే నిజంగా వాళ్ళు ఏం చేశారంటే, నిజంగా ఎంత మాత్రం కూడా వాళ్ళు సాగిలి పడలేదు, రాజుకు కూడా సహితం వాళ్ళు కూడా తలవంచలేదంట. ఏంటి అంత ధైర్యం అంటున్నాడు ప్రవక్త. ఏంటి వాళ్ళకి అంత ధైర్యం ఏంటంటే, మా దేవుడు మమ్మల్ని రక్షించును, రక్షించకపోయిన సమర్థుడే, అయితే మేము ఎంత మాత్రం కూడా రాజీ పడమంటున్నారు వాళ్ళు. ఏంటి దాని గురించి? ఎందుకంటే అతను నిజంగా అబ్రహాము కుమారుడని ప్రవక్త అంటున్నాడు. అబ్రహాము కుమారుడు ఎంత మాత్రం రాజీ పడి తత్వం కలిగి ఉన్నాడంట. అతను ఎంత మాత్రం అతని కత్తి పీకి మీదకి వచ్చినా సరే అతను రాజీ పడ్డంట. అదే అబ్రహాం జీవితంలో జరిగింది అంటున్నాడు. అక్కడ అబ్రహాం యొక్క కుమారుని దేవుడు అబ్రహాం కుమారుని ఓడిచంగా నిత్యంగా బలి అర్పించబడినప్పుడు అబ్రహాం వెనుతీయట్లేదట, నేను చంపను బాబు నేను అని. అతను ఎంత మాత్రం రాజీ పడట్లేదంట. ఏంటంటే రాజరిక సంతానంలో ఎంత మాత్రం రాజీ పడి గుణం ఉండదంట. అందుకే అతను కత్తి ఎత్తేసాడంట. కత్తి ఎత్తేసి కాతిలో పొడవబోతున్నాడంట. యెహోవా దూత వచ్చి ఆ యొక్క ఖడ్గం పట్టుకుందంట. ఏంటంటే, నేను నమ్ముతున్నాను అబ్రహాము, నువ్వు అప్పుడు వాగ్దానం చేశాడంట, నీవు పగవాని యొక్క శత్రువుని స్వాధీనపరుచుకుంటావు, శత్రువు యొక్క గౌరవును స్వాధీనపరుచుకుంటావని అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేస్తున్నాడండి. ఈ రోజు నిజంగా అబ్రహాముకే వాగ్దానం కాదు, అది నిజంగా రెబకా కూడా వాగ్దానం ఉంది సహోదరి సోదరులారా. వాళ్ళ యొక్క తల్లిదండ్రులు ఏమంటున్నారు? వేవేలకి నువ్వు తల్లిది అవుదు గాక, శత్రువు యొక్క పగవానికి గౌరవును స్వాధీనపరుచుకుందువు గాక. ఈ రోజు నిజంగా వధువుకి కూడా దేవుడు వాగ్దానం ఇచ్చాడు ఇక్కడ. ఆ రోజు అబ్రహాము ఇస్సాకు కూడా వాగ్దానం ఉంది. ఈ రోజు వధువు కూడా ఆ యొక్క రెబకా కూడా వాగ్దానం ఉంది. ఈ రోజు నిజంగా మనకి వాగ్దానం ఉంది. మన ప్రభుని యేసుక్రీస్తు కూడా వాగ్దాన కుమారుడై ఉన్నాడు సహోదరి సోదరులారా. నిజంగా ఈ యొక్క వాగ్దానాన్ని పట్టుకుని వెళ్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎన్నడూ కూడా ఎక్కడ విఫలం అవ్వట్లేదంట. వాగ్దానం పట్టుకోవాలని వ్యక్తి అంట ఓడిపోతాడంట, పతనం అవ్వచ్చు, విఫలం అవ్వచ్చు అంటున్నాడు. కానీ వాగ్దానం పట్టుకునే వ్యక్తి ఎంత మాత్రం కూడా విఫలం అవ్వడని అంటున్నాడు. అయితే నిజంగా వాగ్దానం ఏమైంది, లేకపోతే నిజంగా శత్రువు యొక్క గౌరవం మనం ఏ విధంగా స్వాధీనపరచుకోవాలంటే, ఎల్లప్పుడూ కూడా మనం వాక్యానికి విధేయులుగా ఉండటం ద్వారా శత్రువును మనం ఓడించగలమంటున్నాడు ప్రవక్త. మనం ఏమీ చేయవలసిన పనేమి లేదు, కానీ వాక్యానికి నమ్మకస్తులు గాను, లేకపోతే వాక్యమునికి యథార్థవంతులు గాను, లేకపోతే వాక్యానికి విధేయులుగాను మనం ఉంటే గనక, వాక్యానికి మనం ఎప్పుడైతే లోబడతామో అక్కడి నుంచి ఆ వాక్యం ఏం చేస్తుంది, మనల్ని శత్రువు యొక్క గౌని మీద మనకి విజయం ఇస్తుంది సహోదరి సోదరులారా. నిజంగా అబ్రహాముకి దేవుడు ఆ విధంగానే నిజంగా 100 సంవత్సరాలు వచ్చినప్పుడు కూడా చివరి వరకు కూడా కాలమంతటలోనూ కూడా పరీక్షించుకుంటూ వచ్చాడంట. ప్రతి పరీక్షలో కూడా అబ్రహాం ఎక్కడ విఫలం చెందలేదు, కానీ అతని నిజంగా దినదినము కూడా అతను బలం పొందుకుని అతను నిజంగా ఆ యొక్క శత్రువు యొక్క గవిని అతను స్వాధీనపరుచుకున్నాడంట. నిజంగా ఆ యొక్క జీవితాన్ని ఈ రోజు మనం కలిగి ఉండాలంటున్నాడు ప్రవక్త. అయితే నిజంగా నిజంగా అబ్రహాము ఏ విధంగా అయితే శత్రువు యొక్క గవిని స్వాధీనపరుచుకుని ఆ యొక్క సంతానం అంతటికి కూడా ఆ విజయం అనేది ఇస్తున్నాడండి. ఏదో అబ్రహాముతోనే ఆ విజయం ఆగిపోవట్లేదు, ఇస్సాకు కూడా శత్రువు యొక్క గవిని స్వాధీనపరుచుకుంటున్నాడు. అలాగే యాకోబు శత్రువు యొక్క గవిని స్వాధీనపరుచుకుంటున్నాడు. యోసేపు కూడా శత్రువు యొక్క గవిని స్వాధీనపరుచుకుంటున్నారు. వీళ్ళందరూ కూడా నిజంగా విశ్వాస యోధులై ఉన్నారు. సంగారు శత్రువు యొక్క గవిని స్వాధీనపరుచుకుంటున్నారు. దానియేలు సింహాన బోలుడు శత్రువు యొక్క గవిని స్వాధీనపరుచుకుంటున్నారు. నిజంగా దానియేలుకి నిజంగా అక్కడ శాసనం రాయబడింది, నిజంగా నువ్వు ప్రార్థించకూడదు, ఎవరైనా ప్రార్థిస్తే కనుక మిమ్మల్ని సింహాల బోళ్ళు వేస్తానంట. అప్పటికే సింహాల ఆకలితో ఉన్నాయంట. అయితే నిజంగా దేవునికి మాత్రమే కానీ వాళ్ళు తల వంచుతా, ఏ రాజుకి కూడా వాళ్ళు తల వంచలేదు. ఎంత మాత్రం రాజీ పడట్లేదంటే వాళ్ళు. ఎందుకు రాజీ పడట్లేదంటే, దేవుని యొక్క అభిషేకం వాళ్ళ మీద ఉంది కనుక, దేవుని వర్తమానం పక్షాన్ని మీరు ఏ విధంగా అయితే ఈ ప్రాంతాల్లో ఏ విధంగా నిలబడుతూ ఉన్నారో, వాళ్ళు కూడా అదే విధానంలో దానియేలు అదే విధంగా నిలబడ్డాడంట. అప్పటికి ఆ సింహాలంట వాళ్ళకి ఆహారం వేసి చాలా కాలం అయిందంట. ఈ దానియేలుని అందరూ వేసేస్తే 2 నిమిషాల్లో ఎముకలు కూడా మిగలవని వాళ్ళు అంటున్నారంట.
అయితే నిజంగా ఆ కాలంలో ఆ యొక్క సింహాల బోనులో ఆకలి వేసే ఆకలి కలిగి ఉన్న సింహాలలో బోనులో దానియేలుని పడేస్తారు. అయితే ఓ దేవుడు నిశ్చయముగా ఆ యొక్క సింహానికి దానియేలుకి మధ్యలో ఆ దూత దిగి వచ్చేసింది అంటున్నాడు ఆయన. ఆ దూత ఎప్పుడైతే దిగి వచ్చిందో ఎంత మాత్రం కూడా దానియేలు ముట్టుకోలేకపోయి అంట. ఏంటంటే అక్కడ శత్రువు యొక్క గవిని స్వాధీనపరుచుకున్నాడంట. సహోదరి సోదరా, ఓ నిత్యముగా ఈ రోజు నిత్యముగా మనం శత్రువు యొక్క గవిని మనం స్వాధీనపరుచుకునే వారిగా మనం ఉండాలో. ఎంత మాత్రము శత్రువు ముందు మనం తలంచే వారిగా ఉండకూడదు. మనం రాజీ పడే వ్యక్తిగా ఉండకూడదు. ఏదో ఒక మతానికో, ఏదో ఒక సిద్ధాంతానికో, ఏదో కార్యానికి మనం ఎంత మాత్రం రాజీ పడే వారిగా ఉండకూడదు. కానీ మనం ఎల్లప్పుడూ కూడా శత్రువుని జయించే వారిగా మనం ఉండాలంటున్నాడు ప్రవక్త. అయితే నిజంగా అలా ఉన్నప్పుడు ఇక నిజంగా భక్తులందరూ కూడా నిజంగా ఏలియా చూడండి, అతను నిజంగా యోర్దాన్ని రెండుగా చీల్చాడంట. ఏంటంటే అతను శత్రువు యొక్క గవిని స్వాధీనపరుచుకున్నాడంట. ఓడిచంగా నీటిని స్వాధీనపరుచుకున్నాడు అంటున్నాడు. ఓడిచంగా ఇక సింహాల బోనులు ఆ ధాన్యాన్ని స్వాధీనపరుచుకున్నట్లుగా ఓడిచంగా అదే కాలంలో మళ్ళీ ఎలీషా వచ్చి ఓడిచంగా శత్రు గవిని స్వాధీనపరుచుకున్నాడంట. ఆ ఏలియా ఏదైతే చేస్తున్నాడో ఇక్కడ ఎలీషా కూడా అదే చేస్తున్నాడు. అక్కడ మోషే ఏ విధంగా అయితే శత్రు గవిని స్వాధీనపరుచుకున్నాడో ఓడిచంగా ఇజ్రాయెల్ విడిపించడం కొరకు ఆయన నిత్యముగా 10 కార్యాలు అక్కడ జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే నిజంగా విగ్రహాలు నిజంగా అక్కడ పేర్లు రప్పిస్తున్నాడు, ఏగలు రప్పిస్తున్నాడు, వడగళ్ళు రప్పిస్తున్నాడు, నీళ్ళని రక్తంగా మార్చేస్తున్నాడు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడంటే శత్రువు యొక్క గవిని అతను స్వాధీనపరుచుకున్నాడంట. ఎవరు అంటే అతను అబ్రహాము కుమారుడై ఉన్నాడు అన్నాడు ప్రవక్త. అతను నిజమైన అబ్రహాము కుమారుడు కనుక అతను శత్రువు యొక్క గవిని అతను స్వాధీనపరుచుకుని అతను నిత్యంగా అబ్రహాము సంతానమని అతను రుజువు చేస్తున్నాడు. సహోదరి సోదరులారా, ఈ రోజు నిత్యంగా మనం అబ్రహాము సంతానం అని చెప్పుకోవడం కాదు, కానీ మనం నిజముగా అబ్రహాము సంతానం అయి ఉన్నాము. నిజంగా రాయల్ సీడ్ అయి ఉన్నాం. సహోదరి సోదరులారా, నిజంగా మనం శత్రువు యొక్క గవిని మనం స్వాధీనపరుచుకునే ఉండాలి. చిన్న చిన్న కార్యాలకి మనం ఎంత మాత్రం తల వంచకూడదు. ఈ రోజు క్యాన్సర్ మనం స్వాధీనపరుచుకోవాలంట. చిన్న జ్వరం మనం స్వాధీనపరుచుకోవాలంట. ప్రవక్త అంటున్నాడు, అక్కడ నిజంగా పేతురు యొక్క అత్త రోగముతో ఉంటే, ఆ జ్వరముతో బాధపడుతుంటే ప్రభుని యేసుక్రీస్తు అంట చేతిని ముట్టుకున్నప్పుడు ఆ యొక్క సహోదరి స్వస్థత పొందుకుందంట. ఏంటంటే అక్కడ శత్రువు యొక్క మీద ఆయన విజయం పొందుకున్నాడని చెప్తున్నాడు ప్రవక్త. నిజంగా ప్రభుని యేసుక్రీస్తు ఏమై ఉన్నాడంటే శత్రువు యొక్క గవిని అతను స్వాధీనపరుచుకున్నాడంట. ఎంత మాత్రం అక్కడ శత్రువు నిలబడలేకపోతుంది. ఆ నాయని కుమారుడు మరణంతో వెళ్తున్నప్పుడు అక్కడ నిజంగా ప్రభు ఎప్పుడైతే తాగాడో ఆ యొక్క శత్రువు అక్కడ ఓడిపోయాడంట. అతను సజీవంగా నిలబడ్డాడని చెప్తున్నాడు. ఇలాగా దేవుడి కార్యాలు ఎన్నో కూడా మన మధ్యలో జరుగుతూనే ఉన్నాయి. సహోదరి సోదరులారా, అయితే నిజంగా ఆ యొక్క విజయం మనకి ఇవ్వాలనుకుంటున్నాడు ఆయన. అయితే నిజంగా అదే వాగ్దానాన్ని దేవుడు మనకి ఇచ్చున్నాడు, అదే వర్తమానాన్ని దేవుడు మనకి ఇచ్చున్నాడు. అయితే నిజంగా మనతో నిజంగా ఎల్లప్పుడూ కూడా మన సాగులు వర్తమానం నుంచి మాట్లాడుతూనే ఉన్నాడు. అయితే నిజంగా దూత మన మధ్యలో ఉంది. సహోదరి సోదరులారా, నిజంగా గొప్ప విజయం ఇవ్వడానికి మనకి ఎల్లప్పుడూ ఆయన మనకి దగ్గరలోనే ఉన్నాడు ఆయన. అయితే నిజంగా ఆ యొక్క శ్రద్ధ మీద అభ్యర్థులు ఏ విధంగా నిలబడ్డారో వాళ్ళు అడుగుతూ ఉన్నారంట. నీవు రాజీ పడితే నిన్ను ఎంత మాత్రం కూడా అగ్నిగుండంలో పడవేయము అని అంటున్నారంట. అయితే మేము వాళ్ళు అంటున్నారంట, నిశ్చయంగా మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు. మీరు ఎంత మాత్రం మీ విగ్రహాలకు మేము మొక్కము అంటే రాజు ముఖము ఎర్రబారిపోయిందంట. ఏంటి రాజునయ్యండి నేను ఒక ప్రధానమంత్రి లాంటి వ్యక్తిని నా మాటకే నువ్వు ఇది ఎత్తి చూపట్లేదా, లోబడట్లేదా అని అతను కోపం రగులుకుందని. సహోదరి సోదరుడు నిశ్చయంగా అన్నాడంట, బట్టులతో అంటున్నాడంట, ఆ బంటులతో అంటున్నాడంట, ఈ అగ్నిగుండం 7 అంతలు చేసేయండి అంటున్నాడు. 7 అంతలు చేసినప్పటికీ దేవునికి రోషం వచ్చేసిందంట. 7 అంటే ఆయనకి చాలా ఇష్టం. నిశ్చయంగా 7 అంతలు ఎప్పుడైతే చేశారో ఇప్పుడు 7వ వాడు ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తే నిశ్చయంగా అగ్నిగుండంలో దిగి వచ్చేస్తాడంట. వీళ్ళు ఈ యొక్క అగ్నిగుండంలోకి ఎవరైతే తోసేసారో వాళ్ళందరూ కూడా కాలిపోయారు, కానీ ఈ 3 మనుషులు కూడా చిన్న వెంట్రుకు కూడా కాలిపోలేదంట. సహోదరి సోదరు, వాళ్ళు ఏంటి అలా కాపాడిందంటే వాళ్ళు శత్రువు యొక్క గవిని వాళ్ళు స్వాధీనపరుచుకున్నారు అంటున్నాడు. అయితే ఈ రోజు నిశ్చయంగా మనము కూడా ఆ విధంగా శత్రువు యొక్క గవిని మనం స్వాధీనపరుచుకోవాలంటే వాక్యానికి ఎల్లప్పుడూ కూడా మనం సంపూర్ణమైన విధేయత కలిగి ఉండాలంటున్నాడు. సంపూర్ణమైన నమ్మకాన్ని కలిగి ఉండాలంట, సంపూర్ణమైన యథార్థత కలిగి ఉండాలంటున్నాడు. ఎల్లప్పుడూ మనం విధేయులు ఎప్పుడు ఉంటామో అప్పుడే మనం విజయం అనేది పొందుకోగలుగుతామంటున్నాడు. మనం విధేయత చూపకుండా, వాక్యం అంటే లెక్క చేయకుండా, వాక్యం వినకుండా మనం ఎంత మాత్రము లోక సంబంధమైన కార్యాలతోనూ లేకపోతే లోక సంబంధమైన విషయాలతోనూ మనం వెళ్తూ ఉన్నామనుకో, మనము ఎంత మాత్రం కూడా ఎల్లప్పుడూ కూడా శత్రువుని మనం జయించలేము, కానీ శత్రువే మనల్ని జయిస్తూ ఉంటది. అయితే నిజంగా సంసోను జీవితంలో ఆయన నిజంగా ఒక దినమందు ఓడిపోతున్నట్టు కనిపించినప్పటికీ కూడా ఆయన శత్రువు యొక్క చేతిలో ఆయన పడిపోలేదు, కానీ శత్రు గవిని అతను స్వాధీనపరుచుకున్నాడు. ఎందుకంటే నిజంగా అతను సంఘమునికి సాదృశ్యమై ఉన్నాడు. అలాగే ప్రభుని యేసుక్రీస్తు కూడా అతని సాదృశ్యమై ఉన్నాడు. ప్రభు ఎలాగైతే నిజంగా శత్రువుని జయించగలిగాడు, అతను సమాధిని జయించగలిగాడు, పాతాలను జయించగలిగాడు,
మరణమును జయించగలిగాడు. ఎందుకంటే ఇక మరణము ప్రతి సమయంలో కూడా ప్రతి భక్తుడి జీవితంలో ఓడిపోయిందంట. కానీ అయితే ప్రభుని యేసుక్రీస్తు ముందు మాత్రం అసలు వాడు నిలబడలేకపోయాడు అంటున్నాడు. ప్రతి ఒక్క ప్రాణాన్ని తీశాడు కానీ ప్రభుని యేసుక్రీస్తు ప్రాణాన్ని తీయలేకపోయాడంట. ఎవరైతే మరణమై ఉన్నాడు. ఇప్పుడు అటువంటి శత్రువుని జయించడానికి దేవుడు ఈ చివరి యుద్ధంలో మనల్ని పెట్టాడు. సహోదరి సోదరులారా, ఇప్పుడు నిజంగా మనము మరణమును చూడకుండానే ముందుకు వెళ్ళాలి. అయితే మరణము చూడకుండానే మనము ఆ మరణమును స్వాధీనపరుచుకుని, అయితే ఆ శత్రువుని మనం జయించి స్వాధీనపరుచుకుని, ఆ శత్రువు యొక్క గవిని మనం స్వాధీనపరుచుకుని మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అంటే ఒక రాక్షసులుగా వెళ్ళిపోతున్నాము. దేవుడు అది మనకు వాగ్దానం చేస్తాడు. అయితే నిజంగా ఈ భక్తులందరూ కూడా యాకోబు మొదలుకొని వీళ్ళందరూ కూడా శత్రువుతో పోరాడారంట. వీళ్ళెవరు కూడా శత్రువుతో పోరాడకుండా ఈజీగా గెలవలేదంట. ఈ యుద్ధంలో, ఈ భక్తి యాత్రలో, ఈ యొక్క నిజంగా ఈ యాత్రలో వీళ్ళు ఒట్టినే వెళ్ళిపోలేదు కానీ వీళ్ళు అడుగు అడుగుని కూడా అబ్రహాముని దేవుడు పరీక్షించుకుంటూనే వచ్చాడంట. అందుకే రెండో మారు దూత మాట్లాడుతున్నప్పుడు అంటున్నాడని. ఎందుకంటే ఆల్రెడీ ముందు ఒకసారి ఆయన ప్రభువు దూత ఆయనతో మాట్లాడుతూ ఉంది. అయితే నిశ్చయంగా ఆయన ఎంత మాత్రం కూడా రాజీ పడకుండా, ఎంత మాత్రం కూడా వాగ్దాన విషయంలో అవిశ్వాసం చూపకుండా, వాగ్దాన విషయంలో విశ్వాసమును కలిగి, వాగ్దాన విషయంలో దేవుడు ఏదైతే మాట సెలవిచ్చాడో అది నిశ్చయముగా ఆయన ఒక అన్య జన్మల కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి అయినా నిశ్చయంగా ఆయనకి దేవుడు ఇక ముఖాముఖిగా చూడలేదు కానీ ఆయన స్వరమును విన్నాడు. మొదటగా నీ కుటుంబంలో నుంచి, నీ జనములో నుంచి, నీ దేశం నుంచి బయటికి రమ్మన్నప్పుడు అతను స్వరమును మాత్రం విన్నాడు. దేవుడు చూడలేదు కానీ ఒక స్వరమును విని బయటకు వచ్చిన వ్యక్తి ఎవరంటే అబ్రహాం అయి ఉన్నాడు. అతను ఒక అన్యుడై ఉన్నాడు. ఒక అన్య కుటుంబంలో నుంచి వచ్చిన వ్యక్తి అయి ఉన్నాడు. అయితే నిజంగా అతను చాలా విశ్వాసం కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. నిజంగా ఆ విశ్వాసం ఏ విధంగా అతను మారిపోయాడంటే అతను దేవుడు ప్రేమించిన దానికంటే ఎక్కువ ప్రేమించాడంట. దేవుడు ప్రేమించిన దానికంటే దేవుడు అతన్ని ప్రేమించమని ఎలాగైతే చెప్పాడో దానికి రెట్టింపు అబ్రహాము దేవుడు ప్రేమించాడండి. దాన్ని బట్టి అతను ఏమైపోయాడంటే నీతిమంతుడిగా మారిపోయాడంటండి. అతడు దేవుడు నమ్మెను, అది అతను నీతిగా ఎంచబడింది. నీతిమంతుడిగా ఎలా మారిపోయాడంటే అతను వాక్యాన్ని నమ్ముడు ద్వారా దేవుడు చెప్పిన దానికంటే ఎక్కువగా దేవుడు ప్రేమించాడంట. అంటే దేవుడు ప్రేమించిన దానికంటే ఎక్కువగా ప్రేమించాడని ప్రవక్త అంటున్నాడు. అయితే నిజంగా అంతగా ప్రేమించినందుకంట అతని జీవితంలో పాపం అనేది లేకుండా దేవుడు చేస్తాడండి. అతను నీతిమంతుడు అయిపోయాడంట. దానికి గుర్తుగా నీతిమంతుడు అనడానికి గుర్తు ఏంటంటే అక్కడ ఒక సున్నతి అనేది ఇచ్చాడు దేవుడు. ఒక సున్నతి ఎవరికి ఇస్తాడంటే ఒక ముద్ర లాంటిది అంటున్నాడు. అది ఒక సూచన లాంటిది అంటున్నాడు. అది ఎవరికి ఇస్తారంటే ఈ వ్యక్తి నేను పూర్తిగా సపోర్ట్ చేస్తున్నాను అన్నదానికి మనకు ఒక సంతకం ఎలా ఉంటుందో ఆ కాలంలో ఆ యొక్క అబ్రహాము యొక్క సంతానానికి ఏమిచ్చాడంటే గుర్తుగా, ఆ యొక్క వాక్యాన్ని నమ్మునందుకు గుర్తుగా ఏమిచ్చాడంటే ఒక సున్నత అనేది ఇచ్చాడంట. ఇప్పుడు నిత్యంగా ఆ సున్నత ద్వారా ఇప్పుడు ఏం జరుగుతూ ఉందంటే దేవుడు అక్కడ అబ్రహాము రాజ సంతానంగా మారిపోయాడండి. దేవుని యొక్క అద్భుతమైన కృప ద్వారా నిత్యంగా అతను దీవించబడ్డాడు. అతను ఒక్కడిగానే వచ్చాడు. వాళ్ళ భార్య తోబుట్టు లోతు వీళ్ళందరూ వచ్చారు. కానీ అయితే నిజంగా అబ్రహాము ఒంటరిగా వచ్చాడు. ఆస్తిపాస్తులతో దేవుడు అతను బయటికి తీసుకెళ్ళదు. కానీ ఒంటరిగానే కట్టుబట్టలు కూడా లేకుండా బయటికి తీసుకొచ్చాడు. అయితే అబ్రహాముని ఏ విధంగా దీవించాడు చూడండి. అతనికి 300 ఒంట్లు, గొర్రెలు, ఎన్నిక మందలు, అనేకమైన ఇంకా నుంచి 300 పరివారు, వీళ్ళందరూ ఎట్టి విధంగా దీవించాడు చూడండి. ఎందుకంటే వాక్యానికి విధేయుడిగా ఉండడం వల్ల ఆ దీవెన, ఆశీర్వాదం అనేది నిజంగా అబ్రహాము సంతానం మీదకి వచ్చేసిందండి. ఈ రోజు నిజంగా అబ్రహాము సంతానము ఈ రోజు ఆ విధంగానే దీవించబడుతుందంట. అదేదో భూ సంబంధమైన దీవులే కాదు కానీ ఇప్పుడు నిజంగా ఆకాశ నక్షత్రాల వలె నిజంగా ఈ రోజు మనం కూడా దీవించబడటానికి దేవుడు మనల్ని బ్లెస్ చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అయితే యథార్థత అనేది దేవుడు కోరుతూ ఉన్నాడు. మన నుంచి యథార్థత ఎప్పుడు మనం యథార్థంగా కలిగి ఉండాలి. చదువుతుంటాం ఎప్పుడు కూడా నమ్మకస్తులుగా మనం కలిగి ఉండాలి. ఎప్పుడు కూడా నిత్యముగా దేవుని యొక్క కృప ద్వారా మనము నిత్యంగా దేవుని మీద ఆధారపడుతూ ముందుకు వెళ్ళేవారుగా మనం ఉండాలి. కనుక ఆ విధంగా మనం ఎల్లప్పుడూ మనం ఉండగలిగితే కనుక దేవుని యొక్క కృపను బట్టి, దేవుని యొక్క వాక్యమును బట్టి మనం నిత్యంగా ఎల్లప్పుడూ కూడా మనం దీవించబడతాము. ఎందుకంటే నిత్యముగా ఆ యొక్క మోషే నిత్యంగా ఐగుప్తుకి అతను రాజు అవ్వచ్చు. ఎందుకంటే ఫరో తర్వాత అతను ఫరో అంట. ఎందుకంటే ఫరో యొక్క కుమార్తె అతను పెంచుకుంది. అతను అంటున్నాడు ఆ యొక్క శత్రువుని గవిని స్వాధీనపరచుకోవడానికి అతను ఈ కాలానికి ఒక వధువుకి సాదృశ్యంగా ఉన్న ప్రవక్త. అయితే నిత్యంగా ఆ యొక్క ఏదో ఒక వార్డు నెంబర్ కాదు, లేదా ఒక సర్పంచ్ కాదు, లేదా ఒక మినిస్టర్ కూడా కాదు. ఫరో తర్వాత ఫరో అవ్వాలి. జస్ట్ ఒక మెట్టు దగ్గర కాలు ఆ సింహాసనం తన్ని బయటకు వచ్చాడంట. ఎందుకు? అతను ఆ శత్రు యొక్క గవిని అతను స్వాధీనపరచుకున్నాడు అన్నాడు ప్రవక్త.
ఎందుకంటే నిజంగా ఆ యొక్క ఫరో దేవుడికి వాళ్ళు మొక్కలేదు కానీ, ఫరో మా తండ్రి అని చెప్పుకోలేదు కానీ అబ్రాహాము నా తండ్రి అని చెప్పుకున్నాడంట. నేను నిజంగా అబ్రాహాము సంతానాన్ని అతను చూడగలిగాడు. అంటున్నాడు ప్రవక్త, అతను నిజముగా అబ్రాహాము సంతానమై ఉన్నాడు. ఎవరు? మోషే అబ్రాహాము సంతానమై ఉన్నాడు అంటున్నాడు. ఎందుకంటే నిజంగా అతను ఒక అడుగు దూరంలో సింహాసనము ఎక్కబోతున్నాడు. అయితే సింహాసనాలు కాదని ఎక్కడికి వచ్చాడంటే ఒక మట్టి పిసుకుతున్న ఆ బానిసల దగ్గరికి వచ్చాడు ఆయన. ఎందుకంటే వాళ్ళు దేవుని కుమారులై ఉన్నారు. వాళ్ళు దేవుని కుమారులు కాదు కానీ వీళ్ళు దేవుని కుమారులు, వీళ్ళు రాజ సంతానమై ఉన్నారు, వీళ్ళు రాయల్ సీడ్ అయి ఉన్నారు, వీళ్ళు అబ్రాహాము సంతానమై ఉన్నారని ఎప్పుడైతే వాళ్ళు నిజంగా ఆ యొక్క మోషే నిర్ణయం తీసుకున్నాడో ప్రవక్త అంటున్నాడు అతను నిజముగా అతను అబ్రాహాము కుమారుడు అంటున్నాడు. దేన్ని బట్టి అంటే వాగ్దానాన్ని పట్టుకునడం ద్వారా ఆ ఇజ్రాయేల్ ప్రజలను విడిపించడం కొరకు అతను నేను నిజంగా నా దేవుడే నిజంగా నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, లేదా నేను విమోచకుడని ఆమె యొక్క తల్లి బోధ ద్వారా ఏమైందంటే అక్కడ విమోచకుడి యొక్క స్థానాన్ని గుర్తించి అక్కడ నిజంగా ఆ యొక్క పౌరవ కుమారుడు ఉండు కంటే క్రీస్తుతో శ్రమ అనుభవించడం మేలని అక్కడ నిర్ణయం తీసుకున్న ద్వారా అంటున్నాడు ప్రవక్త ఇతను నిజముగా అబ్రాహాము కుమారుడు అంటున్నాడు. ఎందుకంటే అబ్రాహాము కుమారుడు ఏ విధంగా చూడండి, అతను వాగ్దానాన్ని విడిచిపెడతలేదు, దేవుణ్ణి విడిచిపెడతలేదు, ఒక నిజంగా వాక్యాన్ని విడిచిపెడతలేదు, కానీ వాక్యానికి సంపూర్ణంగా విధేయత అయ్యి సంపూర్ణంగా వాక్యానికి లోబడుతూ వాళ్ళు వాక్య విషయంలో ఎంత మాత్రం రాజీ పడకుండా నిజంగా ఆ యొక్క రాజు అయితే ఆ యొక్క నిజంగా ఇద్దరు స్త్రీలు అటుపక్కన ఇటుపక్కని ఆ యొక్క నెమ్మలి పంచినట్టి చక్కగా విసురుతారు. చక్కగా రాజవస్త్రాలు ఉంటాయి. నిజంగా ఎంత మాత్రం బానిస వస్త్రాలు ఉండక్కర్లేదు, నిజంగా బానిస పని చేసుకోకర్లేదు, మట్టిని తీసుకోవాల్సిన పని లేదు, ఎంతో నిజంగా రాజ్యభోగం అక్కడ అనుభవించవచ్చు. చాలా నుంచి ఏసీ రూములు ఉన్నాయి, అవన్నీ కూడా అక్కడ ఉన్నాయి. అయితే అవన్నీ కాదనుకుని ఆయన నిజంగా ఎటువంటి నిర్ణయం తీసుకున్నాడంటే వాగ్దానాన్ని పట్టుకునే విషయంలో లేదా వాక్యాన్ని పట్టుకునే విషయంలో అతను ఎంత మాత్రము దూరదృష్టి కలిగి లేడు, కానీ వాక్య విషయంలో అతను చక్కగా వాక్యపక్షాన్ని నిలబడటానికి చక్కని నిర్ణయం తీసుకున్నాడంట. ఈ రోజు నిజంగా ఆమె ఆ యొక్క నిజంగా ఆ యొక్క మోషే ఈ రోజు వధువుకు సాదృశ్యంగా ఉన్నాడంట. ఎందుకంటే నిజంగా ఈ రోజు ఆ యొక్క వధువు కూడా చక్కటి నిర్ణయం తీసుకుందంట. ఏంటి ఆ నిర్ణయం అంటే ఈ కేడకబడిన వర్తమానంలో ఏది ఏమైనా సరే నిజంగా నేను నిలబడతాను ప్రభువా, నేను వెంబడిస్తాను ప్రభు అని చక్కని నిర్ణయం తీసుకోగలిగిన స్థానంలో ఈ రోజు వధువుని పెట్టాడంట దేవుడు. ఎందుకంటే ఈ రోజు ఎలాగైతే అమెరికా ఎంత డెవలప్మెంట్ కంట్రీ, ఆ రోజు ఐగుప్తు దేశం కూడా అంత డెవలప్మెంట్ కంట్రీ అంట. నిజంగా ఆ యొక్క కంట్రీ మీదకి దేవుడు ఎలా తీసుకెళ్తున్నాడంటే ఒక మోషని ఒక డొంకు కర్ర ఇచ్చుకుని ఆ యొక్క నిజంగా ఆ కర్ర ద్వారా ఆ శత్రు యొక్క దేశాన్ని జయించడానికి దేవుడు ఆ మోషన్ తీసుకుని వెళ్తున్నాడంట. దేవుడు ఇచ్చే ట్రైనింగ్ చాలా గొప్పగా ఉంటుందండి. మనం ఏమనుకుంటాం చాలా మినిస్ట్రీ, చాలా యొక్క పవర్ఫుల్, జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఇవన్నీ ఉండాలేమని మనం అనుకుంటాం. అయితే మోషే ఒక చక్కని యొక్క డొంకుని కర్ర తీసుకుని ఆ యొక్క మోషే ఐగుప్తు మీదకి వెళ్తున్నాడు. ఏంటంటే శత్రువుని జయించడం కొరకు దేవుడు ఎటువంటి మార్గాల్లో తన బిడ్డలు నడిపిస్తున్నాడో చూడండి. చాలా చులువుగా, చాలా చిన్నగా, సాధారణంగా అది శత్రువుకి ఎంత మాత్రము హేళనగా ఉంటుంది. చూడండి దావీదు ఆ యొక్క నిజంగా సౌలుకు ఆ యొక్క గొలియాతును కొట్టబోతున్నప్పుడు ఎలా ఉందంటే ఆ చిన్న రాయితో ఆ ఒడిసేలతో వెళ్తున్నప్పుడు హేళనగా ఉందంటే శత్రువుకి. ఏంటి రాయితోన నేను కుక్కరా అంటున్నాడు అతను. ఏంటంటే దేవుని కార్యాలు ఒక సాధారణకి అర్థం కావట, శత్రువుకి అర్థం కాదంట. అక్కడ ఉంటున్నాడు ఆ మేకులు కొట్టించుకుంటున్నప్పుడు ఈ మేకులు పీక్కోలేడు, వీళ్ళు రక్షిస్తాడంట అని హేళనగా ఉందన్నమాట. ఆ విషయం చాలా హేళనగా చేస్తున్నాడంటాడు. అయితే అక్కడ శత్రువు ఓడిపోతున్నాడు విషయము ప్రభుకే తెలుసు. అక్కడ శత్రువు పాతాళం అంతా ఓడిపోబోతుందని దేవుడికే తెలుసు. అందుకే అక్కడ మేకులు పీక్కోవట్లేదు. అక్కడ ఎంత మాత్రము అతను నువ్వు రాజు అనా లేకపోతే బల్లి పోటు పొడిచినా ఏమైనా తిరిగి మాట ఎందుకు చెప్పట్లేదు అంటే అక్కడ అంత మౌనం. ఎందుకంటే అక్కడ పాతాళం కూడా ఓడించేస్తున్నాడు ఆయన. శత్రు గదులను పూర్తిగా స్వాధీనపరుచుకుంటున్నాడు ఆయన. అందుకే చిన్న మాట కూడా అక్కడ మాట్లాడట్లేదు. అక్కడ నుంచి దావీదు అంటున్నాడు నిజంగా నిన్ను ఈ రోజు చంపేస్తాను అంటున్నాడు. ఎందుకంటే అతనికి వాగ్దానం ఉంది. సోదరులారా, ఈ రోజు నిజంగా మనం అనుకుంటాము ఏదో గొప్ప గొప్ప వాటి వరకు చూస్తాము. అయితే ఒక సాధారణమైన వ్యక్తి ద్వారా దేవుడు శత్రువుని చంపబోతున్నాడు. ఒక శిష్యులా చూడండి, చాలా సాధారణమైన స్త్రీ అయితే శత్రువుని చంపేసింది ఆమె. ఈ రోజు సాధారణమైన ప్రజలు మనము అయితే ఈ కడపటి యొక్క ప్రజల ద్వారా దేవుడు శత్రువుని మటుమాయం లేకుండా చేయబోతున్నాడు. ఈ రోజు నుంచి అటువంటి అభిషేకం ఈ రోజు ఎవరికి ఇవ్వబోతున్నాడు అంటే ఈ గడికి ఎప్పుడైనా వర్తమానంలో ఉన్న బిలీవర్స్ కి అయితే వాగ్దానం పట్టుకున్న ప్రజలకి దేవుడు నిజంగా అభిషేకాన్ని ఇవ్వబోతున్నాడు. అందుకే నిజంగా ప్రవక్త అంటున్నాడు నిజంగా నువ్వు
శరీరంలో ఏ భాగంగా నువ్వు ఉంటావంటే అక్కడ ప్రవక్త ఉంటున్నాడు, నేను అరికాల్లో ఒక భాగంగా ఉండిపోతున్నాను. ఏ అరికాల్లో ఒక భాగంగా ఉండిపోతున్నావు? ఓ నువ్వు కన్నుగా ఉండొచ్చు కదా, లేకపోతే ముక్కుగా ఉండొచ్చు కదా, చెవుగా ఉండొచ్చు కదా, లేకపోతే తలగా ఉండొచ్చు కదా అంటే అరికాల భాగంగా ఉంటాను. ఎందుకంటే శత్రువు గవిని లేకపోతే శత్రువుని శీఘ్రముగా నీ పాదాల కింద తొక్కిస్తానన్నావు కదా. ఓ నిశ్చయంగా నా పాదాల కింద అరికాల్లో ఉంటే నేను శత్రువుని తొక్కుతాను, నేను అక్కడ ఉండాలనుకుంటున్నాను, నా స్థానం అక్కడ. ప్రభువా, నువ్వు కనుక ఈరోజు నన్ను కనుక ప్రశ్న అడిగితే, ప్రభు సహోదరుడా, నువ్వు నీ శరీరంలో నువ్వు ఏ భాగంగా ఉంటావంటే నేను కళ్ళు ఉండాలనుకుంటుంది, ప్రపంచాన్ని చూడాలనుకుంటుంది అని మనం అనుకుంటాం. అయితే ప్రభు ప్రవక్త అంటున్నాడంట, నేను అరికాల్లో ఒక భాగంగా ఉండాలనుకుంటున్నాను. అది ఎవరికైనా కనపడుతుందా? ఎవరికైనా కనపడుతుందా? మట్టి మొత్తం అంతా అయితే ఎవరికి కనపడదు. అయితే శత్రువుని చంపే స్థానం ఏంటంటే స్థానము అయితే అరికాలే శత్రువు యొక్క గౌరిని మనం స్వాధీనపరచుకోబోతుంది. దేవుడు దాన్ని గుర్తించాడు కనుక ప్రవక్త అంటున్నాడు, నేను ఆ భాగంగా ఉండాలనుకుంటున్నాను, ప్రభు నేను ఆ భాగం ఉంచు, ఎందుకంటే శత్రువు నేను చంపడానికి నేను ఇష్టపడుతున్నాను. ఎందుకంటే శత్రువు ఎంత మాత్రం కూడా మనల్ని హేళడానికి వీల్లేదండి. వాడు మనల్ని హేళడానికి వాడు ఎంత మాత్రం అర్హత లేదు. ఎందుకంటే మన కొరకు మన ప్రభు ఆల్రెడీ వేల చెల్లించాడు. 2000 సంవత్సరాల క్రితమే మన కొరకు ఆయన వేల చెల్లించాడు. మనము ఆయన సొత్తు అయి ఉన్నాము, ఆయన మన సొత్తు అయి ఉన్నాడు. శత్రువు ఎంత మాత్రం కూడా మన యొక్క మిత్రుడు కాదు, అతను మన సహోదరుడు కూడా కాదు, ఎంత మాత్రం కూడా ఆయన మన స్నేహితుడు కూడా కాదు. కానీ నిజంగా మన యొక్క స్నేహితుడు, మన సహోదరుడు, మన భర్త, మన ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. సహోదరి సోదరులారా, నిజంగా అబ్రహాము ఏ విధంగా అతని యొక్క సంతానములో అబ్రహాము సంతానములో నిజంగా నిజంగా జక్కయ్య కూడా అబ్రహాము కుమారుడు అంటున్నాడు. లోక సువార్త 19వ అధ్యాయంలో అంటున్నాడు, అతను కూడా అబ్రహాము సంతానం అంటున్నాడు. ఎందుకు అబ్రహాము సంతానం అంటే అబ్రహాము ఏ విధంగా అతని వాక్యానికి లోబడ్డాడు, విధేయత చూపాడు. ఎప్పుడైతే జక్కయ్య చెట్టు దిగి రమ్మన్నప్పుడు దిగి వచ్చి అంటున్నాడు, ఇంకో ఈ కుర్చీలు తెచ్చేస్తాను, ఈ కుర్చీలు ఇచ్చేస్తాను, ఇంకో ఈ ప్లేట్లు తెచ్చాను, ఈ ప్లేట్లు ఇచ్చేస్తాను అని అబ్రహాము ప్రభు అక్కడ ఒక మాట కూడా సెలవకుండానే అక్కడ ఏం చేస్తున్నాడంటే, అక్కడ అబ్రహాము ఏ విధమైన విధేయత చూపాడో అదే విధేయత ఇక్కడ జక్కయ్య కూడా చూపిస్తున్నాడు. అప్పుడు అంటున్నాడు ప్రభు, ఇది నిజముగా అబ్రహాము యొక్క కుమారుడే అంటున్నాడు. ఏంటంటే నిజంగా మనము అబ్రహాము కుమారులుగా ఏ విధంగా మనం గుర్తించబడుతూ ఉంటామంటే, వాక్యములకు విధేయత చూపుడు ద్వారా, వాక్యములకు పూర్తిగా మనం సరెండర్ అవడం ద్వారా, వాక్యానికి పూర్తిగా మన జీవితాన్ని అప్పగించుకోవడం ద్వారా మనం పూర్తిగా అబ్రహాము యొక్క సంతానంగా మనం మారబోతున్నాం. సహోదరి సోదరులారా, నిజంగా అబ్రహాము రాయల్ సీడ్గా దేవుడు మనల్ని మార్చాడు. అయితే నిజంగా అబ్రహాము సంతానము ఎంత మాత్రము కూడా అబ్రహాము సంతానాన్ని మరణము చేయించలేదు, కానీ అక్కడ మరణం ఓడిపోయింది. సహోదరి సోదరులారా, అక్కడ ఇస్సాకు జీవితంలో మరణం అనేది ఓడిపోయింది. అక్కడ శత్రువుని నిజంగా ఇస్సాకు అబ్రహాము అక్కడ జయించేశాడు. నిజంగా యోర్దాను దగ్గర అక్కడ మోషే నిజంగా ఆ యోర్దాను దగ్గర ఆ ఎర్ర సముద్రం దగ్గర మోషే కూడా ఆ శత్రువుడు గవిని స్వాధీనపరుచుకున్నాడంట. నిజంగా ఆ యొక్క యెహోషువ ఆ శత్రు గవిని వాళ్ళు స్వాధీనపరుచుకున్నారంట. వీళ్ళందరూ కూడా విశ్వాసపు యోధులు అంటున్నాడు. వీళ్ళందరూ కూడా వీళ్ళ ప్రాణాన్ని తీయగలిగింది, కానీ శత్రువు వీళ్ళ విశ్వాసాన్ని మాత్రం ఎంత మాత్రం కూడా కృంగతీయలేదంట. వాళ్ళ విశ్వాసం నుంచి ఇంత మాత్రం కూడా వాళ్ళు వెనకడిగేసేటట్టుగా ఎంత మాత్రం వాళ్ళు శత్రువు చేయలేకపోయాడు అంటండి. వాళ్ళు అర్పించబడడానికి కూడా సిద్ధపడ్డారు, కానీ వాళ్ళు ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డారు, కానీ ఎంత మాత్రం కూడా ఒక క్షణం కూడా రాజీ పట్టడానికి వాళ్ళు ఇష్టపడలేదంట. ఎందుకంటే అంత కడుకైన విశ్వాసాన్ని, లేకపోతే అంత కదల్చబడిన విశ్వాసాన్ని వాళ్ళు నిజంగా భక్తులు అందరూ కలిగి ఉన్నాడని ప్రవక్త ఉంటున్నాడు. అయితే నిజంగా ఈ రోజు అటువంటి విశ్వాసపు యోధులుగా మనము కలిగి ఉండాలంటున్నాడు. అటువంటి విశ్వాసం అదేదో ఒక పిచ్చుకు మెడ లాంటి విశ్వాసం కదట. పిచ్చుకు మెడ అంటే చాలా సన్నగా ఉంటుంది, ఎలాగ ఎరగొడితే తిరిగిపోతాం. అటువంటి విశ్వాసం కాదు, కానీ చెట్టు మొద్దు లాంటి విశ్వాసం కావాలట. ఆ చెట్టు మొద్దు లాంటి విశ్వాసం అది కదల్చబడదంట. సహోదరులారా, ఈ రోజు నుంచి అబ్రహాము సంతానం అటువంటి విశ్వాసాన్ని కలిగి ఉంటుందంట. అయితే నిజంగా అటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్న ఆ అబ్రహాము అతను ఏమయ్యాడంటే అబ్రహాము దేవుడిని నమ్మెను, అతను నీతిగా మార్చబడింది. ఇప్పుడు నీతిమంతులుగా ఎలా మనం మార్చబడతామంటే ఈ కాలము వర్తమానము ద్వారా, ఈ గడిగే వర్తమానము ద్వారా, పంపబడిన వాక్యము ద్వారా మనం దాన్ని ఎప్పుడైతే స్వీకరిస్తూ ఉన్నామో, ఎప్పుడైతే మనం వింటూ ఉన్నామో, ఎప్పుడైతే మనం చదువుతూ ఉన్నామో, ఎప్పుడైతే మనకు బయలుపరచబడుతుందో, ఎప్పుడైతే మనకి అది గ్రహింపును వస్తుందో, అది పరిపూర్ణంగా ఎప్పుడైతే మనము నమ్మేవారుగా ఉంటామో, అప్పుడు మనము దాని కొరకు నిశ్చయంగా దేవుడు మనల్ని దీవిస్తాడంట. ఎందుకంటే విశ్వాసి అనగా నమ్మేవాడు చెప్పాడు, అర్థం చేసుకున్నవాడు నమ్మేవాడు కాదు. అయితే విశ్వాసం అనగా నమ్మేవాడు.
దేనంటే ఈ కాలం వర్తమానాన్ని ప్రకటించబడుతున్నప్పుడు అది 7వ దూత ద్వారా, బలిసిన దూత ద్వారా అది వర్తమానం ప్రకటించబడుతుందని ఎవరైతే నమ్ముతూ ఉన్నారో ఒరిజిగా వాళ్ళందరూ కూడా శత్రువు యొక్క గౌరిని వాళ్ళు స్వాధీనపరుచుకుంటారు అంటున్నాడు. ఎందుకే మరణము వాళ్ళని ఎంత మాత్రం కూడా వాళ్ళ మీద ఎంత మాత్రం దాడి చేయలేదండి. ఓ మరణము కాదు, రోగము కూడా వాళ్ళ మీద దాడి చేయలేదంట. అలాగే నిజంగా మన ప్రవక్త కూడా ఆ యొక్క శత్రువు యొక్క గవిని వాళ్ళు స్వాధీనపరుచుకున్నారు. ఎందుకంటే భక్తులు అందరి జీవితంలో కూడా నిజంగా ఆ యొక్క శత్రువు ఎల్లప్పుడూ కూడా వెంటాడుతూనే ఉన్నాడట. అయితే నిజంగా ఆ యొక్క దానియేలు కాలంలో వెంటాడిందట. నిజంగా పెద్దోలు కాలంలో వాళ్ళు వెంటాడాడంట. నిజంగా యెహోషువ కాలంలో వెంటాడాడంట. అయితే ప్రతి కాలంలో కూడా శత్రువు ప్రతి భక్తుడు కూడా చాలా హింసకు గురి చేసింది. మరణం వరకు గురి చేసింది. పోలికార్పు కూడా నిజంగా ఇక్కడి నిజంగా వాక్యానికి రాజీ పడమని నిజంగా యొక్క సంఘ కాలంలో చెప్తాడు. ఆయన రాజీ పడమని చెప్తాడు. అయితే నిజంగా ఆయన ఎంత మాత్రం కూడా రాజీ పడకుండా అతను వాక్య పక్షాన్ని నిలబడినందుకు అక్కడి నుంచి ఒక పూరు గుడిసె అక్కడ అంటించేస్తారు అనమాట. ఆ పూరు గుడిసి కట్టేసి అతను అంటించేస్తారు. అప్పుడు నిజంగా అది అంటుకోదేమని కొంత ఏదో వేసి వాళ్ళు అంటించేస్తున్నప్పుడు అక్కడ దేవుని యొక్క దూతలు అక్కడ పోలికర్పులు కమ్ముకుంటాయంట. ఆ పోలికర్పులు కమ్ముకుని ఏంటి ఇతని విశ్వాసం ఏంటంటే అతను రాజీ పడట్లేదు అంటున్నాడు. దేనికి రాజీ పడట్లేదంటే శత్రు యొక్క గవిని అతను స్వాధీనపరుచుకుంటున్నాడు. అతని నుంచి ఏదో భయపెడితే మనము ఈ రోజు లొంగిపోతాం. ఈ వర్తమానం నమ్మట్లేదండి, మేమేదో మా ఫ్రెండ్స్ తీసుకెళ్ళేది సరదాగా వెళ్ళాము ఆ రోజు మనం చెప్పొచ్చాము. అలా చెప్పే వరకు మనం ఉండకూడదు. కానీ ఈ వర్తమానము కొరకు మనం స్వార్థంగా నిలబడాలి. వర్తమాన పక్షాన్ని మనం నిత్య యథార్థంగా నిలబడాలి. నిత్యము ఈ వాక్యము మనల్ని నమ్మి దేవుడు మన చేతిలో పెట్టాడంటే దేవుని కొరకు మనం స్పష్టంగా నిలబడాలండి. సహోదరు మనం రాజీ పడకుండా ఈ వాక్య పక్షాన్ని మనం నిలబడితే మనము ఎక్కడ ఉండబోతున్నామంటే మనము ఆయనతో సదాకాలం అక్కడ ఉండబోతూ ఉన్నాం. ఎందుకంటే దేవుడు దాని కొరకే వర్తమానాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. అక్కడ తీసుకెళ్ళడు కొరకే ఈ వాక్యాన్ని మన చేతిలో పెట్టాడు ఆయన. అయితే నిజంగా ఈ వాక్య పక్షాన్ని మనం నిలబడటానికి ఎల్లప్పుడూ కూడా మీరు సిద్ధంగా ఉండాలి. అయితే నిజంగా ప్రతి సంఘ కాలంలోనూ ప్రతి నిజంగా స్టెఫన్ జీవితంలో కూడా నిజంగా ఆయన రాజీ పడకుండా ఆయన నిజంగా రాళ్ళతో కొట్టబడుతున్నప్పటికీ కూడా ఆ వాక్య విషయంలో వీళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు. ఓవేళ క్షమించడానికి వేడుకుంటున్నాడు కానీ అక్కడ రిక్వెస్ట్ ప్రార్థన చేస్తున్నాడు కానీ నిజంగా ఎంత మాత్రం కూడా అతను పౌరవంగా వీళ్ళని చంపేస్తున్నారు ప్రభు, వీళ్ళు అంతేంటో చూసే ఏమి అతను రోషంగా తిరిగిపోటుగా ప్రార్థన చేయట్లేదు కానీ చాలా సాధువుగా అతను ప్రార్థిస్తున్నాడు. అక్కడ ఏమి చేస్తున్నాడు అంటే అక్కడ శత్రు యొక్క గవిని అతను స్వాధీనపరుచుకుంటున్నాడు. స్టెఫను ఆ యొక్క శత్రు యొక్క గవిని ఎప్పుడైతే స్వాధీనపరుచుకుంటున్నాడో అక్కడ ఒక వ్యక్తి మార్పు చెందుతున్నాడు. ఈ ప్రభావం వెళ్ళి ఆ యొక్క సౌలు ఉన్న ఆ యొక్క పౌలు మీద పడినప్పుడు అతను అతను సాక్షిగా మారిపోతాడు. సిద్ధపడడం ఏంటంటే వీళ్ళందరూ ఏం జరుగుతుందంటే ఒక లింకప్ వీళ్ళు ప్రభావం వెళ్ళి ఆ వ్యక్తి మీద పడుతున్నప్పుడు ఏం జరుగుతుందంటే ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క శత్రువు యొక్క గవిని వాళ్ళు స్వాధీనపరుచుకునే ఉన్నారు. విరోధించగా ఆ యొక్క ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఆయా కాలంలో ప్రతి భక్తుడు కూడా ఎక్కడ ఎవరు కూడా ఓడిపోలేదు. మనకు ఓడిపోయినట్టుగా కనపడతారు కానీ ఆ యొక్క కల్వరు శిలువలో కూడా ప్రభు ఓడిపోయినట్టు కనపడ్డాడు కానీ ఆయన ఓడిపోలేదంట. ఆయన నిజంగా శత్రువులకి ఆయన మట్టుమర్చేశాడు. ఆయన పాతాలని జయించాడు. ఆయన మనం వింటున్నాం అనేక సార్లు ఆయన సమాధిని జయించుకొచ్చాడు. అనేక మంది ఆ పరిశుద్ధులు ఆది కాండం మొదలుకొని నిజంగా మలాకి వరకు ఆయన వచ్చే వరకు ఎంతమంది అయితే పరిశుద్ధులు ఉన్నారో వాళ్ళందరూ కూడా విడిపించుకొచ్చాడండి చెరసాల కింద. ఆయన ఎంత శక్తివంతుడో చూడండి, ఎంత జయస్థాయిలో చూడండి, ఆయన ఎంత బలవంతుడో చూడండి. అయితే ఈ రోజు నిజంగా అటువంటి బలమైన అభిషేకాన్ని ఈ రోజు ఎవరికి ఇవ్వబోతున్నాడంటే ఈ కడవరి కాలములో ఈ వర్తమానాన్ని వెంబడించుతున్న వారి మీదకి ఆయన తగిన అభిషేకాన్ని ఇవ్వబోతున్నాడు ఆయన. అయితే నిజంగా ఈ శత్రువుని జయించడానికి దేవుడు ఈ రోజు నిజంగా మనల్ని పెట్టి ఉన్నాడు. సహోదరి సోదరులారా మనం వింటూ ఉన్నాం. నిజంగా పాతాళం తెరవబడింది అని వింటున్నాం. అలాగే నిజంగా పరలోకం కూడా తెరవబడింది. అయితే నిజంగా ఈ తెరవబడిన కాలంలో మధ్యలో దేవుడు మనల్ని పెట్టినందుకు నిజంగా మనము ధన్యులమై ఉన్నాము. నిజంగా పరలోకమంతా కూడా మన వైపు తొంగి చూస్తుందని మనం వింటూ ఉన్నాం. అయితే నిజంగా మనం ఎలా నిలబడతాము, ఎలా పోరాడతాము, ఎలా ప్రార్థిస్తాము, ఎలా భక్తి చేస్తాము. సేవకుడు రాకపోతే మనం బలహీనమైపోతామా, లేకపోతే సేవకుడు వస్తే మనం బలం పొందుకుంటామా, మనం ఏ విధంగా దేవుని వైపు చూస్తున్నామా, ఏ విధంగా చూస్తామని నిజంగా దూతలు ఎల్లప్పుడూ కూడా మన వైపు చూస్తూనే ఉన్నాయండి. నిజంగా మేబీ అభివృద్ధులు చూడండి, వాళ్ళకి ఎటువంటి సహవాసం లేనప్పటికీ కూడా వాళ్ళు ఆ యొక్క అన్య దేశంలో ఒక విచిత్రమైన దేశంలో వాళ్ళు ఎంత మాత్రము శత్రువుని వారిని అక్కడ బతకనివ్వలేదండి. శత్రువుని వాళ్ళు స్వాధీనపరుచుకుని రాజు అంటున్నాడంట, వీళ్ళు దేవుడే దేవుడురా, వీళ్ళు దేవుడే దేవుడు అని రాజు చేత వాళ్ళు పలికేటట్టుగా చేశారంటే
ఎంత రోషంగా నిలబడ్డారో చూడండి. ఓనిచంగా ప్రపంచం అంతా కూడా వాళ్ళు దానియేలు కాలంలో ఓనిచంగా అతని విగ్రహమును పెట్టండి, ఓనిచంగా అతని దేవతల మనిషి అంటున్నాడు. ఎందుకు అంతలా నిలబడ్డారంటే వాళ్ళు వాక్య పక్షాన్ని నిలబడినందుకు దేవుడు వాళ్ళ జీవితంలో నుంచి ప్రపంచానికి రిఫ్లెక్షన్ చేసుకుంటున్నాడండి. ప్రభు ఏమై ఉన్నాడో, ఆయన అంత సర్వశక్తివంతుడో ఈ రోజు వాక్య పక్షాన్ని నిలబడిన వ్యక్తికే ఓ దేవుడు ఆ యొక్క వ్యక్తి ద్వారా అతను బయలుపరుచుకుంటూ ఉంటున్నాడు. అక్కడ నిజంగా దానియేలు నిలబడ్డాడు. అక్కడ రాజు అంటున్నాడు, ఈయన దేవుడే దేవుడు రా. ఓ నిజంగా సింహాల బోలు నుంచి అతను సజీవయంగా బయటకు వచ్చేసాడు. ఓ అంటున్నాడు, ఈయన దేవుడే దేవుడు. ఓ నిజంగా సెటర్ అబెద్గోల్ వాళ్ళు కూడా బయటకు వచ్చేసారు. వీళ్ళు దేవుడే సజీవుడు రా అని రాజు ఒప్పుకుంటున్నట్టుగా చేశాడంటే వాళ్ళు ఎంతగా వాళ్ళు ప్రాణమును తెగించి దేవుని మీద ఆధారపడి ఎంత యథార్థంగా వాళ్ళు దేవునికి అప్పగించుకుని చక్కగా వాక్య పక్షాన్ని నిలబడ్డారు చూడండి. ఈ రోజు నేను కూడా అలాగ వాక్య పక్షాన్ని నిలబడితే ఈ లోకంలో మన దేవుడు గొప్పవాడిగా ఉంటాడండి. మనము బయలుపరిచేది ప్రభుని యేసుక్రీస్తుని, ఆయన సర్వశక్తిమంతుడని, ఆయన బలాజ్యుడని నిశ్చయంగా మనము మన ద్వారా ఆయన రుజువు చేసుకుంటూ ఉంటాడు. నిజంగా ప్రవక్త కాలంలో కూడా కొంచెంగా ఆ యొక్క పొడిచి ఎత్తు ఓడిచంగా ప్రవక్తను పొడవడానికి వచ్చినప్పుడు ఆ యొక్క శత్రు యొక్క గౌరిని ఆ ప్రవక్త సోదరపరుచుకున్నాడు. ఆ యొక్క ప్రవక్త యొక్క స్నేహితుడు, అదంతా మీకు తెలిసిన విషయమే. అయితే ప్రవక్త యొక్క స్నేహితుడు ప్రార్థించడానికి ఆ యొక్క పిలవబడినప్పుడు ఆ యొక్క దారిలో వెళ్తున్నప్పుడు అతని చిమ్మగా ఆ యొక్క ప్రార్థించడానికి వెళ్తూ ఉన్నప్పుడు ఆ యొక్క నిజంగా ఎత్తు అక్కడ చూసుకోకుండా నేను వెళ్ళిపోతున్నప్పుడు అతను పొడవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఆ యొక్క నిజంగా శత్రువుతో మాట్లాడతాడు. ఎందుకంటే నీవు దేవుని సృష్టి, నేను దేవుని సృష్టి అని మాట్లాడి ఏం చేస్తాడంటే అక్కడ శత్రువు యొక్క గౌరిని ఆయన స్వాధీనపరుచుకుంటాడట. ఓడిచంగా తేనెటీగలు కూడా ఆయన నిజంగా కత్తిరిస్తున్నప్పుడు అవి కూడా నిజంగా ఆయన పుట్టడానికి హాని చేయడానికి వచ్చినప్పుడు ఆ యొక్క తేనెటీగలతో కూడా మన ప్రవక్త విలియం బ్రన్హం మాట్లాడుతున్నారంట. ఓడిచంగా నీ గోడిని చెరిపాను, మమ్మల్ని క్షమించండి, సారీ అని వాటిని అడిగి అక్కడ శత్రువు యొక్క గౌరిని యొక్క విలియం బ్రన్హం స్వాధీనపరుచుకుంటున్నాడు. ఇప్పుడు శత్రుడు ఏ విధంగా మనం స్వాధీనపరుచుకోవాలంటే వాక్యమును విధేయచ్చు చూపుడు ద్వారా, వాక్యముపై విశ్వాసముంచుడు ద్వారా, వాక్యమునికి ఎల్లప్పుడు కూడా లోబడు ద్వారా మనకి విజయం అనేది దేవుడు ఇస్తాడంటున్నాడు. నిజంగా విజయము రావాలంటే మనము నిజంగా వాక్యానికి అవిధేయులు ఉంటే కనుక మనం ఎన్నడూ కూడా విజయం పొందుకోలేము. కానీ వాక్యానికి ఎప్పుడైతే మనము పూర్తిగా సమర్పించుకుంటామో, ఎప్పుడైతే మనం యథార్థంగా సమర్పించుకుంటామో, అదే సమూయేలు కాలంలో కూడా ప్రవక్త ఉంటున్నాడు. ఆ సమూయేలుకి ఒక శాసనం ఇవ్వబడింది, ఎవరు కూడా ఒక పిల్లవాడిని కూడా ఉండనివ్వద్దు, ఒక చిన్న పిల్లవాడిని కూడా శత్రువుని అస్సలు ఉంచొద్దని చెప్తూ ఉన్నాడు. అయితే నిజంగా అతను ఏం చేశాడు చూడండి. నిజంగా అదే కాలంలో ప్రతి కాలంలో కూడా శత్రువును ఉంచొద్దని దేవుడు ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు. ప్రతి యుగంలో కూడా శత్రువు మీద మనం దాడి చేయవలసిన వారిగా ఉన్నాం. శత్రువుకు మనం ఎంత మాత్రం భయపడవలసిన వారిగా ఉండకూడదు. శత్రువు అంటే అని చెప్పమన్నాడు ఆయన. ఎందుకు ఆ విధంగా ఉండాలంటే మనం శత్రువు జయించే వారుగా ఉన్నాం. సహోదరులారా, నిజంగా నీవు నేను ఎవరి పక్షాన్ని నిలబడి ఉన్నామో వాడికి తెలియాలంటే ఎల్లప్పుడూ మనం వాక్యమును మన జీవితంలో మన హృదయంలో కలిగి ఉండాలంటున్నాడు ఆయన. మనం ఎల్లప్పుడూ కూడా వాక్యమును ఆ విధంగా మన జీవితంలో తీసుకోగలిగితే కనుక మనం ఎల్లప్పుడూ కూడా విజయం పొందుకుంటాం. పాపం మీద విజయం పొందుకుంటాం, మోహపు చూపుల మీద విజయం పొందుకుంటాం, చెడ్డ ఆలోచనల మీద విజయం పొందుకుంటాం, తర్కం మీద మనం విజయం పొందుకుంటాం, ప్రేమ అనురాగాల మీద విజయం పొందుకుంటాం, దేవ జ్ఞాపకాల మీద మనం విజయం పొందుకుంటాం. ఇవన్నిటిని విజయం పొందుకోవాలంటే నిశ్చయంగా లోపల ఏముండాలంటే ఆ గొప్ప అతీతమైన 6వ ఇంద్రియం మనం కలిగి ఉండాలంటున్నాడు. ఆ అతీతమైన 6వ ఇంద్రియమే కాదు కానీ అది పరిశుద్ధాత్మై ఉంది, అది వాక్యమై ఉంది, అది విశ్వాసమై ఉంది అంటున్నాడు. ఈ రోజు నిజంగా విశ్వాసం మనం ఎప్పుడైతే కలిగి ఉన్నామో విశ్వాసానికి ఎంత మాత్రం కూడా ఓటం లేదంటున్నాడు ఆయన. అయితే నిజంగా అటువంటి విశ్వాసాన్ని మనం ఎప్పుడైతే కలిగి ఉంటున్నామో అది ఓడిపోదంట. విశ్వాసము ఓడిపోదంట. విశ్వాసము దూరంగా ఉన్నదో చూస్తుందంట. విశ్వాసము కదల్చబడదంట. విశ్వాసాన్ని దేవుడు గౌరవిస్తాడు. ఇవన్నీ కూడా ఇప్పుడు విశ్వాసాన్ని దేవుడు గౌరవించాడంటే విశ్వాసం గౌరవించడా? మనము విశ్వాసం గౌరవించుకోమను. అయితే దేవుడు విశ్వాసాన్ని గౌరవిస్తాడు. ఎందుకంటే ఆ యొక్క రోమా అన్య శతాధిపతి అంటున్నాడు, నా దాసుడు రోగై ఉన్నాడు ప్రభువా, అతన్ని ఒక మాట పలికితే సరిపోద్ది, అతను స్వస్థ పొందుకుంటున్నాడు. ఏంటి అతని విశ్వాసం అంటే అతను ఆ విశ్వాసాన్ని దేవుడు దాన్ని గౌరవించి అంటున్నాడంట, ఈ దాసుడు బాగయ్యాడు వినుపు అంటున్నాడు. అంటే విశ్వాసానికి దేవుడు ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నాడో చూడండి. ఎందుకంటే మొదటి విశ్వాసం ఎవరో కాదు కానీ అది ప్రభువుని యేసుక్రీస్తు అయ్యాడు. భూమి కలుగును గాక ఆకాశం కలుగును గాక అన్నప్పుడు
ఏ విధంగా ఆ యొక్క విశ్వాసానికి ఏ విధంగా అతను కర్త అయి ఉన్నాడు, అదే మారణ దేవుడుగా మన మధ్యలో కూడా అదే విధంగా పనిచేస్తూ ఉన్నాడు. ఆయన అదే కార్యములు చేస్తున్నాడు. అందుకంటున్నాడు ఆయన నిత్యంగా విశ్వాసానికి ఎంత మాత్రం ఓటమి లేదంటున్నాడు. విశ్వాసం ఆరోగ్యమైందంట. విశ్వాసం చాలా శక్తివంతమైంది అంటున్నాడు. విశ్వాసము నిత్యంగా ఒక ఆయుధం అని చెప్తూ ఉన్నాడు. ప్రార్థన ఎంత శక్తివంతమైన ఆయుధము, లేకపోతే వాక్యము ఎంత శక్తివంతమైన ఆయుధము, పరిశుద్ధాత్మ ఎంత శక్తివంతము ఆయుధము, అలాగే ఓ విశ్వాసం అనే ఆయుధం కూడా ఒక శక్తివంతమైన ఆయుధము అని అంటున్నాడు. అలాగే విశ్వాసం ఒక వెన్నుముక అంట. ఓ విశ్వాసం కలిగిన వ్యక్తి నిటారుగా నిలబడతాడంట. అతను ఎంత మాత్రం కుంగిపోడంట, అతను ఎంత మాత్రం బలహీనం అయిపోడు, కానీ వాక్య పక్షాన్ని చాలా ధైర్యంగా రోషంగా నిలబడతాడంట. ఎందుకంటే విశ్వాసానికి ఎంత మాత్రం ఓటం లేదంటున్నాడు ఆయన. విశ్వాసం దూరంగా ఉన్నదాన్ని చూడగలుగుతాడంట. అందుకే నిత్యంగా మోషే అంట అక్కడ అబ్రహాం యొక్క పిల్లలు, లేదా నిత్యంగా ఆ యొక్క ఇశ్రాయేలు యొక్క పిల్లలు ఆ బానిసలో ఉన్నప్పుడు వాళ్ళు దేవుని కుమ్మాలుగా చూశాడు, కానీ ఎంత మాత్రం బానిస కుమ్మాలుగా చూడలేదు. అదే నిత్యంగా ఫరో చూడండి, అతను బానిస కుమ్మాలుగా చూశాడు, ఒక దాసుడిగా చూశాడు, కానీ మోషే అంట దేవుని కుమార్తెగా చూశాడంట. ఎందుకంటే అతనికి విశ్వాసపు నేత్రాలు ఉన్నాయంటున్నాడు. అందుకే విశ్వాసపు ఆరో ఇంద్రియము అక్కడి నుంచి మోషే కలిగి ఉన్నాడంట. ఈ రోజు మనం కూడా అటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలంటున్నాడు పౌక. అయితే నుంచి అటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉంటే దేవుడు మనల్ని గౌరవిస్తాడంటున్నాడు. అయితే నుంచి ఈ విశ్వాసము ఎలాగ వస్తుందంటే వాక్యమును నమ్ముడు ద్వారానే వస్తుందంట. ఇప్పుడు ఈ విశ్వాసం అనే ఆరేంద్రము అది నుంచి 5 ఇంద్రియాలను కూడా కంట్రోల్ చేస్తారంట పౌక. ఈ 5 ఇంద్రియాలని కంట్రోల్ చేస్తుందంట. ఓ లోపల ఉన్న ఇంద్రియాలు కూడా కంట్రోల్ చేస్తారు. ఓ లోపల ఉన్న పంచేంద్రియాలు, ఆ పైన జ్ఞానేంద్రియాలు, ఇవన్నిటిని 10 ఇంద్రియాలని కంట్రోల్ చేసేది ఏమైనా ఉన్నదంటే అది విశ్వాసం అయిందన్నమాట. చాలా శక్తివంతమైనది. ఒక కన్నుని మనం కంట్రోల్ చేయలేము, ఒక చెవిని మనం కంట్రోల్ చేయలేము, ఒక ముక్కిని మనం కంట్రోల్ చేయలేము, కానీ ఈ యొక్క పంచేంద్రియాలు, లోపల ఉన్న తర్కము, జ్ఞాపకాలు, ఊహలు, ప్రేమానురాగాలు ఇవన్నీ ఉన్నాయి కదా. లోపల జ్ఞానేంద్రియాలు, పైన పంచేంద్రియాలు, ఈ 10 ఇంద్రియాలని కంట్రోల్ చేసేదే పరిశుద్ధాత్మ. అదే విశ్వాసం అనే 6 ఇంద్రియం. అది లోపల ఉండాలంటున్నాడు విశ్వాసం. అందుకే లోపల చిన్న హోల్ పెట్టాడంట పాప. ఓడిచంగా అంటున్నాడు ఆ హోల్ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ అనేది 6 ఇంద్రియం ఉందో ఈ లోపల ఇంద్రియాలన్నింటినీ కంట్రోల్ చేసేస్తాడు. ఈ లోపల ఉన్న ఎప్పుడైతే ఇంద్రియాలని అది కంట్రోల్ చేస్తుందో ఈ లోపల ఉన్న ఇంద్రియాలన్నీ కూడా ఈ పై ఇంద్రియాలను కంట్రోల్ చేస్తారు. ఎప్పుడైతే ఇవన్నీ కంట్రోల్ చేయాలంటే లోపల ఏముండాలంటే ఒక పరిశుద్ధాత్మ అనేది ఉండాలంటున్నాడు. లేదా విశ్వాసం అనే 6 ఇంద్రియం కనుక ఉంటే కనుక మనం ఎన్నడూ కూడా మనం ఏడవపడము, లోక కార్యాలకి వేడపడము, కానీ పాపానికి ఏడవపడం, కానీ ఎంత మాత్రం కూడా రాజీ పడం, కానీ ఎంత మాత్రము కూడా ఓ దేవునికి అవమానకరంగా మనం ఉండము, కానీ వాక్య పక్షాన్ని నిలబడి ఓ దూరం చూడగలుగుతాము, వాక్యాన్ని మనం నమ్మగలుగుతాము, వాక్యాన్ని మనం వెంబడించగలుగుతాము. ఓడిచంగా శత్రువు యొక్క గౌరవాన్ని మనం స్వాధీనపరచుకోవడానికి దేవుడు ఇవన్నీ కూడా మనకి ఇచ్చి ఉన్నాడు. వాక్యమని ఆయుధాన్ని ఇచ్చాడు. సహోదరి సోదరులారా, ఓ పరిశుద్ధాత్మని కవచాన్ని ఇచ్చాడు ఆయన. ఓ ఈ రోజు నుంచి విశ్వాసం అనే ఓడిచంగా వెన్నుముకలు ఇచ్చాడు ఆయన. ఓ ప్రార్థన అనే ఆయుధాన్ని ఇచ్చాడు. ఓ వాక్యమనే ఆయుధాన్ని ఇచ్చాడు. ఈ ఆయుధాల ద్వారానే దేవుడు శత్రు యొక్క గౌరవాన్ని స్వాధీనపరచుకున్నాడంట. ఓ ఎంత మాత్రము మేము విషయం లేదు, కానీ ఆయన ఓ వాక్యాన్ని ముందు పెట్టాడు. ఆ శత్రువు శోధిస్తున్నప్పుడు ఇదిగో మత్తయి సువార్తలు ఎలా రాయబడలేదా, ఓ ఈ సువార్తలు ఎలా రాయబడలేదా అని ఎందుకు వాక్యాన్ని పెడుతున్నాడంటే వాక్యమే బలమైన ఆయుధమై ఉంది. ఈ రోజు నిజంగా వాక్యానికి ఎందుకు లోబడమంటున్నాడంటే వాక్యంలోనే విజయం ఉంది. సహోదరి సోదరులు, వాక్యంలోనే మనకి విజయం ఉంది. వాక్యంలోనే మనకి శరీర మార్పు ఉంది. వాక్యంలోనే మనకి శత్రువు మీద జయించే ఆ యొక్క గొప్ప అన్నింటినీ కూడా దేవుడు వాక్యంలోనే ఆ పవర్ఫుల్ దేవుడు పెట్టేశాడు. కనుక నిజంగా వాక్యాన్ని మనం ఎల్లప్పుడూ కూడా మన జీవితాల్లో మనం ఎప్పుడైతే వాక్యాన్ని స్వీకరించగలుగుతామో పూర్తి యథార్థమైన హృదయంతో ఎప్పుడైతే మనం వాక్యాన్ని తీసుకోగలుగుతామో అప్పుడు దేవుడు మనకి ఎల్లప్పుడూ కూడా శత్రువు మీద విజయం ఇవ్వబోతున్నాడు. ఆయనకి విజయం ఇవ్వాలనే మనల్ని పెట్టాడు ఆయన. ఈ కాలంలో నిజంగా ప్రతి భక్తుడు జీవితంలో కూడా ఆయన అబ్రహాం మొదలుకొని ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు జయించుకుంటూ వచ్చారు. వాళ్ళు ఏ విధంగా జయించుకొచ్చారంటే వాక్యం విధేయత చూపుడు ద్వారానే వాళ్ళు విజయము అనేది పొందుకుంటూ వచ్చారు. వాళ్ళు నిజంగా ఏదో నిజంగా వాక్యమును నమ్మడం కంటే ఏదో పలకబడిన మాట మూలమైన విత్తనాన్ని ఈరోజు దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. అయితే నిజంగా వాగ్దానాన్ని ఎప్పుడైతే మనం నమ్ముతూ ఉన్నామో, ఎప్పుడైతే మనం పట్టుకోగలుగుతున్నామో దేవుడు అంటున్నాడు ఇచ్చంగా నేను దీవిస్తానంటున్నాడు. దేని కొరకు దీవిస్తానంటే దేవుని కొరకు మనము ఒంటరిగా నిలబడుతున్నప్పుడు ఒంటరిగా నిలబడాలని దేవుడు కోరుతున్నాడు. వర్తమానంలో అంటున్నాడు దేవుడు నిన్ను ఒంటరిగా నిలబడే వరకు
దేవుడిని పరీక్షిస్తూనే ఉంటాడంట. ఎప్పుడైతే ఒంటరిగా నిలబడినప్పుడు అప్పుడు అసలైనది మన జీవితంలోనికి వస్తుందంట. 10 మంది ఉన్నప్పుడు నేను నిలబెడతాం బ్రదర్ అంటాం. కాదు కానీ ఒంటరి చేసినప్పుడు అడుగుతాడంట, నీవు నిలబడతావా అని అడుగుతాడంట. యోబుని దేవుడు అదే పరీక్షించాడంట. ఓ భక్తులందరూ కూడా, విలియం బ్రహ్మంను కూడా భార్య చనిపోయినప్పుడు, కుమార్తె చనిపోయినప్పుడు శత్రువు అక్కడ శోధిస్తున్నాడంట. అది పరీక్ష అంటున్నాడు. ఆ పరీక్ష కాలంలో అక్కడ యోబు గుర్తొచ్చాడంట. ఎవరికి? విలియం బ్రహ్మంకి. నిజంగా అక్కడ ఎంత మాత్రము సాతానికి అవకాశం ఇచ్చినట్టుగా కనపడుతుంది. కానీ అక్కడ శత్రువు యొక్క గవిని అక్కడ విలియం బ్రహ్మం స్వాధీనపరుచుకున్నాడట. ఎంత మాత్రం శత్రువుకి అతను చెయ్యి ఒగ్గలేదు. కానీ యోబుకి ఇచ్చిన దేవుడే నా దేవుడై ఉన్నాడు, యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకును, యెహోవా నామమునకు మహిమ కలుగునుగా. కానీ అక్కడ శత్రుని ఓడించాడంట ప్రవక్త. ఎందుకంటే ఆ ఒంటరి సమయాన్ని ఎందుకు చేస్తున్నాడు ప్రవక్త అంటున్నాడంటే, అక్కడ అసలైన నీ యొక్క సమర్పణ లేకపోతే నీ యొక్క నిర్ణయం అనేది అసలైన సమయంలో వస్తుందంట. ఆ యాకోబుని ఒంటరిగా చేస్తున్నాడు ఆయన. ఆ భక్తులందరూ చూడండి, వాళ్ళు చివరి వచ్చినప్పుడు ఒంటరి అయిపోయినారు. ఎందుకు ఒంటరి అవుతున్నారు? ఎందుకు వాళ్ళు ఒంటరి అవుతున్నారంటే అక్కడ నీ సరైన నిర్ణయం వస్తుందంట. 10 మందితో కలిసి వెళ్తే, నేను వర్తమానం నమ్ముతున్నాం, వాక్యాన్ని నమ్ముతున్నాం, యేసుక్రీస్తు నా దేవుడు, ఈయన నా యొక్క ప్రభు అని మనం అందరితో చెప్పగలుగుతాం. ఓకే, మంచిది అంటున్నాడు. అయితే నీ ఒంటరి అయినప్పుడు ఎంత మాత్రము నీ నోటిలో నుంచి నీ సమర్పణ ఏమైందో అది వచ్చినప్పుడే అప్పుడు దేవుడు నిన్ను పరీక్షిస్తాడంట. ఆ సమయంలో నిన్ను దీవిస్తాడు అంటున్నాడు దేవుడు. అయితే నిజంగా మనం ఆ సమయం వచ్చినప్పటికీ దేవుడి యొక్క పూర్తి అభిషేకాన్ని మనం కలిగి ఉండగలిగితే కనుక, దేవుని యొక్క వర్తమానంతో పూర్తిగా మనం అభిషేకించబడగలిగినట్లయితే కనుక, ఎప్పుడైతే మనం ఒంటరిగా ఉండగలుగుతున్నామో లేదా ఒంటరి ఎప్పుడైతే మనం చేయబడతామో అప్పుడు సరైన నిర్ణయం దేవుడు మన జీవితంలో చూసినప్పుడు చక్కగా దేవుడు మనల్ని బ్లెస్ చేస్తాడట. చక్కగా మనల్ని దేవుడు ఆవలగొట్టుకు మనల్ని నడిపిస్తాడు. నిజంగా దేవుడు దాని కొరకు యొక్క వర్తమానంలో మనకు సరిపోతే ఇవ్వబోతున్నాడు. అయితే నిజంగా భక్తులందరూ కూడా వాళ్ళు ఏ విధంగా శత్రువును చేయించగలిగారు, ఆ శత్రువు యొక్క గవిని ఏ విధంగా స్వాధీనపరచుకోగలిగారు, మనము కూడా ఎల్లప్పుడూ కూడా ఆ శత్రువు యొక్క గవిని స్వాధీనపరచుకునే వారిగా మనం ఉండాలి. ఎంత మాత్రం మనము ఒక పిరుగువారిగాను లేకపోతే నిజంగా ఒక బలహీనమైన వ్యక్తులుగాను మనం ఉండకూడదు అంటున్నాడు. ఎందుకంటే నిజంగా ఆ యొక్క 100 సంవత్సరాలు వచ్చినప్పటికీ కూడా అతను ఎంత మాత్రం బలహీనుడు కాలేదట. విశ్వాసంలో అతను ఎంత మాత్రం బలహీనుడు కాలేదు. కానీ విశ్వాసంలో అతను దినదినము అభివృద్ధి చెందాడంటే. మనం ఏమంటుకుంటామంటే, ఇదివరకు బలమంత లేదు, ఇదివరకు భక్తి అంత లేదు అని మనం అంటాం. అయితే నిజంగా అబ్రహాము ఏ విధంగా అతను శత్రువుని జయించడానికి అతను దినదినము కూడా బలం పొందుకున్నాడంట. ఏ విధంగా బలం పొందుకున్నాడంటే, ఎల్లప్పుడూ కూడా అబ్రహాము దేవుని యొక్క వాగ్దానాల మీద అతను ఆనుకునుడు ద్వారా ఎలీషా యొక్క రొమ్ముల్లో నుంచి అతను ఎల్లప్పుడూ కూడా వాక్యములు తింటూ, వాక్యం వింటూ, వాక్య ప్రకారంగా జీవించగలుగుతూ, వాక్యములకు లోబడుతూ, అబ్రహాం దేవుడు ఏదైతే సెలవిస్తున్నాడో ప్రతి దానికి అతను విధేయత చూపుతూ వెళ్ళుడు ద్వారా అతను ఎంత మాత్రము అతను నీరసించిపోలేదు. కానీ దినదినము కూడా అతను దీవించబడ్డాడండి. దినదినము కూడా అతను ఆశీర్వదించబడ్డాడండి. దినదినము కూడా అతని జీవితంలో చాలా అద్భుతమైన కార్యాలు దేవుడు అతని జీవితంలో జరిగించాడు. అయితే నిజంగా దేవుడు అటువంటి జీవితాన్ని ఈ రోజు అబ్రహాము సంతానమైన మనకు కూడా దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు. అయితే నిజంగా ఆ యొక్క గుంపులో దేవుడు మనల్ని పెట్టి ఉన్నాడు. అబ్రహాము సంతానానిగా దేవుడు మనల్ని పెట్టి ఉన్నాడు. అబ్రహాము సంతానం ఎలాగైతే విజేతలుగా నిలబడ్డారో ఈ రోజు మనము ఈ పోరాటంలో మనం దేవుడు విజేతలుగా పెట్టబోతున్నాడంట. ఈ బల పరీక్షలో దేవుడు మనం విజేతలుగా పెట్టబోతున్నాడంట. నిజంగా ఒక విజయం పొందుకున్న ఒక గుంపులో మనం పెట్టబోతున్నాడు దేవుడు. అయితే నిజంగా విజేతలుగా మనల్ని పెట్టబోతున్నాడు. ఆ గెచ్చమైన తోటలో ఆ కల్వరి యొక్క ఓడిచంగా అక్కడ ప్రభుని యేసుక్రీస్తు అక్కడ శత్రువుతో పోరాడుతున్నాడంట. అక్కడ శత్రువు యొక్క గవిని ప్రభుని యేసుక్రీస్తు అక్కడ స్వాధీనపరుచుకున్నాడు అంటున్నాడు. ఎందుకంటే అతను రాజు సంతానం, రాయల్ సీడ్ అయి ఉన్నాడు. అయితే నిజంగా ఈ రోజు మనము కూడా ఆ యొక్క శత్రువుపై ఎల్లప్పుడూ కూడా మనము యుద్ధంలో మనం విజయం పొందుకునే వారిగా ఉండాలంటే ఎల్లప్పుడూ కూడా వాక్యానికి విధేయత చూపాలంటున్నాడు. ఎప్పుడైతే మనం వాక్యానికి విధేయత చూపుతూ లోబడుతూ ముందుకు వెళ్తూ ఉన్నామో ఎల్లప్పుడూ కూడా మనము దేవుడు చేసిన ఏదైతే నిబంధన ఉందో ఆ నిబంధన ప్రకారంగా ఆ యొక్క వాగ్దాన ప్రకారంగా మనం ఎప్పుడు వెళ్తూ ఉంటామో అప్పుడు దేవుడు తప్పకుండా మనకి ఆ గొప్ప అతీతమైన శక్తిని దేవుడు మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. ఆ సహజాతమైన అభిషేకాన్ని దేవుడు మనకి ఇవ్వాలనుకుంటున్నాడు సహోదరులారా. అయితే ఈ వాక్యము ఎల్లప్పుడూ కూడా మన జీవితాన్ని సరిచేస్తుంది. అయితే మన లోపాలను ఎత్తి చూపుతుంది, మన తప్పిదాలను ఎత్తి చూపుతుంది. మనం ఎల్లప్పుడూ కూడా సరి చేయబడుతూ ఉండాలి. మనం ఎంత మాత్రం ఆ కయ్యని వలె మనం చిన్నబుచ్చుకోకూడదు. ఇది నన్నే వేశారు, నా కోసం మాట్లాడేశారు అని మనం ఆ చిన్నబుచ్చుకునే స్వభావం ఉండకూడదు. కానీ ఆ యొక్క ప్రవక్త ఉంటున్నాడు, నన్ను నరికిన, సీరిన,
ఏం చేసినా పర్లేదు, నేను ఈ వాక్య పక్షాన్ని నిలబడతాను అంటున్నాడు. ఎందుకంటే అటువంటి తీర్మానం మన జీవితంలో నుంచి, లేకపోతే మన మన నోట్లో నుంచి రావాలని ప్రభు కోరుతున్నాడంట. అలా చేటు కొరకు ఈ ఒత్తిడి అనేది, పరీక్షలు అనేది వస్తాయంటున్నాడు. అందుకే నిజంగా ఆ శ్రద్ధను మేమే అభిజ్ఞులకి అటువంటి ఒత్తిడి వచ్చిందంట. లేకపోతే నిజంగా దానియేలుకి సింహాల బోన్లు వేయడం కొరకు, ఎందుకంటే అతను రాజీ పడిపోతాడా, లేకపోతే వాక్య పక్షాన్ని నిలబడతాడా, అతనికి పరీక్ష వచ్చింది అంటున్నాడు. నిజంగా యేసోబుకి అతనికి పరీక్ష వచ్చిందంట. నిజంగా ఏంటి, నిజంగా అన్నదమ్ములు అని మొక్కుతారట, తల్లిదండ్రులు సూర్యచంద్రులు కూడా వాళ్ళకి సాగిల పడతారట, ఏంటిది అని అతనికి పరీక్ష వచ్చినప్పుడు అతన్ని ఎంత మాత్రమో ఆ కళ ఏదైతే విజన్ పొందుకున్నాడో, ఏదైతే దర్శనం పొందుకున్నాడో, ఆ దర్శనానికి అతను ఎంత మాత్రం కూడా ఓడిచింగా అవిధేయుడిగా లేడు కానీ విధేయుడిగా ఉన్నాడు. ఈక దర్శనం చూపించింది ప్రభు అన్నాడని అతను అమ్మబడుతున్నాడు, శరసాలకు వేయబడుతున్నాడు, అతను కొట్టబడుతున్నాడు, చాలా హింసించబడుతున్నాడు. అయితే అతను కలిగిన దర్శనము అతను ఎంత మాత్రం విడిచిపెట్టలేదు. ఏం చేస్తున్నాడంటే అతను శత్రువు యొక్క గౌరిని స్వాధీనపరుచుకుంటున్నాడు అంట. దేవుడు ఏదైతే చూపాడో దానికి సంపూర్ణమైన విధేయత చూపుడు ద్వారా అతను ఎక్కడికి వెళ్ళిపోయాడంటే ఒక సింహాసన వ్యక్తి యొక్క అందరికీ ఆహారాన్ని సమకూర్చే వ్యక్తిగా మారిపోయాడు. ఎందుకు ఆ వ్యక్తిగా అలా మార్చాడు, ఎందుకు జరిగిందంటే దేవుడు ఏదైతే దర్శనమిచ్చాడో, దేవుడు ఏదైతే విధేయత విధం చూపించాడో దానికి సంపూర్ణమైన విధేయత చూపాడు. అక్కడ నిజంగా అన్నదమ్ములు పడవేసిన అతను రాజీ పడట్లేదు. నేను తప్పుగా అన్నాను, నిద్దట్లో వచ్చింది, నేను ఉత్తుగా మాట్లాడాను, నేను ఇలా చేయగలి అనట్లేదు, రాజీ పడట్లేదు. అయితే నిజంగా అతను ఏదైతే దర్శనం కలిగిందో ఆ దర్శనం మీద అతను నిలబడ్డాడు. నిజంగా నిజంగా జైల్లోకి వెళ్ళాడు. అతను చేయని నేరానికి అక్కడికి వెళ్ళిపోయాడు. అయితే నిజంగా ఇవన్నీ కూడా ఎక్కడికి తీసుకెళ్తున్నాడంటే దేనికి ఏంటంటే అతను ఏదైతే కలిగి ఉన్నాడో ఆ దర్శనము పక్షాన్న, అయితే ఆ వాక్య పక్షాన్న అక్కడ నిలబడినందుకు అక్కడ ప్రభు అతని ద్వారా రిఫ్లెక్ట్ అవుతున్నాడు. ప్రభు ఆ యొక్క జీవితం ద్వారా బయలుపరచబడుతున్నాడు అక్కడ యేసు ద్వారా. అక్కడ నిత్యముగా చూడండి, అక్కడి నుంచి ఏం జరిగిందంటే ఆయన నిత్యంగా దేవుడు అక్కడ కనపరచబడుతున్నాడు. దేవుడు ఒక వ్యక్తి ద్వారా కనపరచబడాలంటే, ఒక వ్యక్తి ద్వారా అతను ప్రభు కనపరచబడాలంటే సంపూర్ణమైన విధేయత చాలా మస్ట్ శుద్ధి అయి ఉంది. వాక్యానికి మన సంపూర్ణమైన విధేయత ఎవరైతే నిజంగా సమర్పించుకోగలుగుతారో ఆ యొక్క వ్యక్తి ద్వారా భూమిని ఆయన షేక్ చేస్తాడు. ఒక వ్యక్తి ద్వారా మోషే సమర్పించుకున్నందుకు ఆ యొక్క ఐగుప్తు దేశాన్ని కరగడలాడించేస్తున్నాడు. ఎందుకు, ఒక సరైన వ్యక్తి సంపూర్ణంగా దేవునికి లోబడి సమర్పించుకున్న వ్యక్తి ద్వారా ఆ యొక్క ఐగుప్తు దేశమే, అది ఈరోజు అమెరికా అంత పవర్ఫుల్ కంట్రీ, ఆ రోజు ఐగుప్తు దేశం కూడా అంత పవర్ఫుల్ కంట్రీ. అయితే అటువంటి పవర్ఫుల్ కంట్రీని ఆయన గజగజలాడించేసింది ఎవరంటే చిన్న గొర్రెల కాపరి. ఆ కాపరి ఏం చేశాడంటే సంపూర్ణంగా సాగులు పడిపోయాడట. ఈ ఉన్న స్థలము పరిశుద్ధమైనది, మోషే ఈ చెప్పులు విడమంటే విడారు. ఎవరు చాలా అన్ని నేర్చుకున్న వ్యక్తి అతను. దేవుడు అన్ని ఒలిచేశాడు. ఆయన చూడు సంపూర్ణమైన విధేయత చూపాడంట. ఎక్కడ, ఆ పొద దగ్గర సంపూర్ణమైన విధేయత ఎప్పుడైతే చూపాడో దేవుడు అతనికి నచ్చేసాడండి. అతనికి నచ్చి దేవుని అభిషేకం ఇచ్చి ఐగుప్తు దేశాన్ని మీద విడిచిపెట్టినప్పుడు ఐగుప్తులో ఉన్న శత్రువులన్నీ ఆ 10 మతాలు లేదా 10 విగ్రహాలు లేదా ఆత్మలన్నిటికీ మీద దేవుడు మోషేకి శత్రువు యొక్క గౌరిని స్వాధీనపరుచుకునే గొప్ప శక్తిని చేసేవాడు. ఆ పవర్ని ఎలా ఇచ్చాడంటే వాక్యం విధేయత చూపుడు ద్వారానే మనకు విజయమైనది. సహోదరు సోదరులుగా ఎల్లప్పుడూ కూడా మనం వాక్యానికి విధేయత చూపుతూ ఉండాలి, వాక్యానికి లోబడుతూ ఉండాలి, ప్రార్థిస్తూ ఉండాలి. మన యొక్క తలాభిరుస్తానము వాక్యానికి పనిచేయదు. మనం ఎంత మాత్రము దేన్ని మనం జయించలేము, పాపులుగా మిగిలిపోతాము, అవిశ్వాసులుగా వేషధారులుగా మిగిలిపోతాము. అయితే వాక్యాన్ని మనం ఎప్పుడైతే పూర్తిగా మన జీవితంలో తీసుకోగలుగుతామో, లేకపోతే వాక్యాన్ని నమ్మడానికి దేవుడు మన కోరుకునేది ఏదేమైనా ఉంటే వాక్యాన్ని నమ్మమని చెప్తున్నాడు ఆయన. దాన్ని ప్రశ్నించడం కాదు, దాన్ని క్వశ్చన్ కూడా కాదు. అయితే వాక్యానికి పరిపూర్ణమైన ఉదయం కావాలి. ఇక్కడ వాక్యాన్ని విశ్వసించాలి. ఎందుకంటే భక్తులందరూ కూడా ఆ విధానంలోనే వాళ్ళు విజయం పొందుతున్నారు. వాళ్ళు ఏ యొక్క చిన్న రోగమైన, బలహీనత అయినా శత్రువుని వాళ్ళు ఎలా జయించగలిగారంటే, ఆ యొక్క నిజంగా యెహోషువ ఆ శత్రువుని ఎలా జయించగలిగారంటే దేవుడు ఏదైతే చెప్పాడో తూచా తప్పకుండా వాళ్ళు పాటించడం ద్వారా హాయి దేశము, అనేకమైన దేశాలు వాళ్ళు నిజంగా వాళ్ళు ముందు సాగిలి పడిపోతారండి. పెద్ద పెద్ద దేశాలు
ఇక్కడ నిత్యంగా అంటున్నారు, ఆ 10 మంది అంటున్నారు వాళ్ళ ముందు మేము మిడతల వలె ఉన్నాం అంటున్నారు. అయితే యెహోషువ కాలేబుని ఏం పట్టుకున్నారంటే వాగ్దానాన్ని పట్టుకున్నారంట, వాక్యాన్ని పట్టుకున్నారంట. నిత్యంగా ఏదైతే నిత్యంగా అబ్రహాము కాలంలో వాగ్దానం చేయబడిందో 400 సంవత్సరాల తర్వాత మళ్ళా ఆ యొక్క నిత్యంగా వాగ్దాన దేశాన్ని మీకు నడిపిస్తానని ఏదైతే నిత్యంగా మోషే ద్వారా వచ్చిందో ఆ వాక్యాన్ని వాళ్ళు గట్టిగా పట్టుకునే ద్వారా వాళ్ళు అంటున్నారంట, మేము ఆ దేశాన్ని స్వాధీనపరచుకోగలము. అది దేవుడు మనకు వాగ్దానం చేస్తాడని ఏం చేశాడంటే వాక్యాన్ని వాళ్ళు గట్టిగా పట్టుకోవడమే కాదు కానీ వాగ్దానమును వాక్యమును వాళ్ళ జీవితంలో వాళ్ళు పూర్తిగా నమ్మగలిగారండి. అయితే నిజంగా 10 మంది చూడండి వాళ్ళు నమ్మలేకపోయారు. మేము మిడతల వలె ఉన్నాము, వాళ్ళ ముందు మేము బచ్చాగాళ్ళము, మేము వాళ్ళు ఎప్పుడు సీనియర్లు, వాళ్ళు మతంలోనూ ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరాల నుంచి భక్తి చేస్తున్నారు, ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు మెసేజ్లో కొనసాగుతూ ఉన్నారు. అయితే నిజంగా వాళ్ళే అలాగంటే మనం ఏం చేస్తాం అని అనలేదు. కానీ వీళ్ళు ఏమన్నారంటే వాక్యమును కలిగి ఉన్నారు కనుక వాగ్దానం వాళ్ళ జీవితంలో ఉంది కనుక ఏమన్నారంటే ఓడిచింగా మోషే ద్వారా అది పలకబడింది, అబ్రహాం ద్వారా పలకబడింది. ఓడిచింగా 400 సంవత్సరాల తర్వాత వాగ్దాన దేశం మందని చెప్పాడు ఆయన. ఏది ఏమైనా మనం స్వాధీనపరచుకోబోతున్నాం, దేవుడు దాన్ని మనకి ఇవ్వబోతున్నాడని ఆ శత్రువు యొక్క గౌరిని ఆ యొక్క నిత్యంగా శత్రువులందరినీ వాళ్ళు వెళ్ళగొట్టేసి ఓడిచింగా దేశం వాళ్ళు స్వాధీనపరుచుకున్నారు. సహోదరి సోదరులారా, ఓడిచింగ్ ఈ రోజు అటువంటి అభిషేకం మనకు కలిగి ఉండాలంటే వాక్యానికి సంపూర్ణమైన విధేయత మనం కలిగి ఉండాలని ప్రవక్త అంటున్నాడు. కనుక నిత్యంగా ఎల్లప్పుడూ కూడా మనము అబెత్తుకోలు వలె లేదా నిజంగా యెహోషువ కాలేబుల వలె నిజంగా ఏలియా వలె ఎలీషా వలె నిజంగా భక్తులు అందరూ కూడా ఏ విధంగా వాక్యమునికి విధేయత చూపు వాక్యమునికి లోబడుతూ ఉన్నప్పుడు వాళ్ళు ఏ విధంగా విజయం పొందుకుంటూ వచ్చారో మనం కూడా అదే విధానంలో కనుక వెళ్తే కనుక వాళ్ళకి ఇచ్చిన విజయమే దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. మనకి ఆయన ఏదే పక్షపాతి కాదు కానీ ఆయనకు మనకి విజయం ఇవ్వబోతున్నాడు. నిజంగా ఆ యొక్క సాధారణమైన స్త్రీ ఏ విధంగా నిజంగా ఆ యొక్క శిశిర ఎలాగైతే నిజంగా ఆ యొక్క నిజంగా తల పగలగొట్టిందో ఈ రోజు నిజంగా శత్రువు యొక్క తలను పగలగొట్టేది ఎవరై ఉన్నారంటే ఈ రోజు ఒక సాధారణంగా వధువు రూపంలో ఉన్న ఆమె యొక్క శత్రు గవిని ఆమె స్వాధీనపరచుకోబోతుంది. అయితే నిజంగా దేవుడు అటువంటి అభిషేకాన్ని దేవుడు మనకు ఇవ్వబోతున్నాడు. అయితే మనం ఎల్లప్పుడూ కూడా వాక్యం మీద నమ్మకస్తులు గాను, లేకపోతే వాక్య విషయంలో యథార్థవంతులు గాను, లేకపోతే వాక్యమును మనం ఎల్లప్పుడూ కూడా మన జీవితాల్లో మనం కలిగి ఉండేవారుగా మనం ఉండగలిగితే కనుక మనము చాలా సంతోషకరమైన ప్రజలమని మన సహోదరుడు చెప్పి ఉన్నట్టుగా మనం నిత్యముగా సంతోషకరమైన ప్రజలమై ఉన్నాము, మనం ధన్యకరమైన ప్రజలమై ఉన్నాము, నిత్యముగా మనం దీవించబడిన ప్రజలుగా ఉంటాము. అయితే నిజంగా ఈ వాక్యం అంతా కూడా మన జీవితంలో దేవుడు మనలో పెట్టాలని చూస్తున్నాడు. అయితే ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోవాలి. అయితే నిజంగా దేవుడు అబ్రహాముకి వాగ్దానం చేసినట్లుగానే ఈ రోజు దేవుడు మనకు కూడా వాగ్దానం చేశాడు. అబ్రహాము దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాన్ని అబ్రహాము స్వాధీనపరుచుకున్నాడు. మోషే వాగ్దానం స్వాధీనపరుచుకున్నాడు. యెహోషువ కాలేబులు వాగ్దానం స్వాధీనపరుచుకున్నాడు. ఎలీషా ఆ యొక్క వాగ్దానాన్ని స్వాధీనపరుచుకున్నారు. ఈ భక్తులందరూ చూడండి, దేవుడు వాళ్ళకి ఏదైతే ఇస్తారని చెప్పాడో వాళ్ళకి ఇవ్వడానికి దేవుడు వాళ్ళు స్వాధీనపరుచుకున్నాడు. దేవుడు వాళ్ళ ద్వారా వాళ్ళు విజయం పొందుకుని వాళ్ళు స్వాధీనపరుచుకున్నారు. అయితే ఈ రోజు మనకు కూడా ఒక వాగ్దానం ఉంది. సహోదరి సోదరులారా, మనకు వాగ్దానం ఉందా? మనకు ఉంది వాగ్దానం. శరీర మార్పు వాగ్దానం ఉంది, లేకపోతే ర్యాప్చర్ మనకు వాగ్దానం ఉంది, 1000 ఏండ్ల పాలన మనకు వాగ్దానం ఉంది. ఇవన్నీ కూడా మనం స్వాధీనపరచుకోవాలంటే నిజంగా మోషే ఏ విధంగా ప్రయాణం చేసి వాగ్దానం స్వాధీనపరుచుకున్నాడు, అయితే నిజంగా అక్కడ కాలేబు ఏ విధానం చేత వెళ్ళి అక్కడ వాగ్దానం స్వాధీనపరుచుకున్నాడు. యెహోషువ ఏ విధానంలో ప్రయాణం చేసి అతని నిజంగా యొక్క శత్రువులు స్వాధీనపరుచుకున్నాడు. ఎలీషా ఏ విధంగా మనం అక్కడ ప్రయాణం చేసి ఆ యొక్క శత్రువులను ఎర్ర సముద్రాన్ని అతను స్వాధీనపరుచుకోగలిగాడు. మనం ఇవన్నీ కూడా మనము దేవుడు మన యొక్క ప్రవక్త ద్వారా ఇవన్నీ కూడా వివరించడం జరిగింది. అయితే ఇవన్నీ మనం చూచుడు ద్వారా లేకపోతే వినుడు ద్వారా గ్రహించుడు ద్వారా మనం కూడా అదే మార్గంలో వెళ్ళగలిగితే కనుక మనము శత్రువును ఈజీగా మనము వాడిని మన కాళ్ళ కింద తీసుకురావచ్చు. అయితే నిజంగా వాడు ఎంత మాత్రం మన కాళ్ళ పైన ఉండడు కానీ కాళ్ళ కిందకి రాబోతున్నాడు ఎప్పుడంటే వాక్యమును మన జీవితంలో తీసుకునుడు ద్వారా. అయితే నిజంగా వాక్యాన్ని ఎవరైతే లెక్క చేయట్లేదో వాళ్ళు ఏమైపోతున్నారంటే భూమి లోపలికి వెళ్ళిపోతున్నారు. మోషే కాలంలో చూడండి, నిజంగా కోరాను దాతను చూడండి, వాళ్ళు ఏమైపోతున్నారు, వాళ్ళు వాక్యానికి అవిధేయత చూపుడు ద్వారా వాళ్ళు సజీవ యాగముగానే పాదాలను వెళ్ళిపోతున్నారు. అయితే ఆ విధానంలో మనం ఉండకూడదు. ఆకను చూడండి, నిజంగా ఏదైతే చేయొద్దు అన్నాడో అది చేసి ఏం చేస్తున్నాడంటే ఇక్కడ అగ్గికి ఆలుపలైపోతున్నాడు, అగ్గిలో బూడిదలు కాల్చేస్తున్నారు. ఆ కుటుంబంతో ఆయన నశించిపోతుంది. ఎందుకంటే వాక్యం అది అవిధేయులుగా మనం ఉండకూడదు కానీ విధేయులుగా ఉండు ద్వారా శత్రువు మనం గెలవచ్చు. విధేయులుగా ఉండు ద్వారా వాక్యములో మనం ఎల్లప్పుడూ కూడా మనం సంతోషమైన జీవితాన్ని మనం కలిగి ఉండొచ్చు. అయితే నిజంగా అటువంటి జీవితాన్ని దేవుడు మనకి ఇవ్వాలని చూస్తున్నాడు. అయితే నిజంగా ఆది కాండ నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా
భక్తులందరూ కూడా ఏ విధంగా మనకి వాళ్ళు మన మాదిరిలో ఉన్నారు, వాళ్ళ చక్కని మాదిరిలు మనకి వాళ్ళందరూ కూడా ఆ యొక్క మార్గంలో మనం కూడా ప్రయాణం చేస్తే ఈజీగా మనం శత్రువుని గెలవడానికి చాలా అవకాశం ఉంది. కనుక అటువంటి అభిషేకాన్ని దేవుడు మనకి ఇవ్వాలని కోరుకుంటున్నాడు. అయితే దాని కొరకు మనం ఎల్లప్పుడూ కూడా మనం ప్రార్థించవలసి ఉంది. కనుక దాని కొరకు మనం సిద్ధపడాలి. అయితే మీరు యథార్థంగా మనము మన భక్తి యాత్రలో మనకి నిశ్చయముగా దేవుడు మనకి ఇచ్చిన యొక్క వర్తమానంలో, దేవుడు మనకి ఇచ్చిన సేవకుల విషయంలో మనం ఎల్లప్పుడూ కూడా నమ్మకస్తులుగాను యథార్థంగాను లేదా ముందుకు సాగగలిగితే కనుక మనము నిశ్చయముగా యొక్క శత్రువు యొక్క కవిని మనం సోదరిపరుచుకుంటాం. సహోదరులారా, ఎంత మాత్రం మనము ఓడిపోయే ప్రజలుగా దేవుడు మనం ఉంచడు, కానీ శత్రువు గవిని స్వాధీనపరుచుకునే వ్యక్తులుగా దేవుడు మనం ఉంచబోతున్నాడు. అయితే అటువంటి అభిషేకం దేవుడు మనకి ఇచ్చును గాక. ఈ యొక్క మాటలో దేవుడు మన జీవితంలో దీవించును గాక. గాడ్ బ్లెస్ యు. ఈ సమయాన్ని సహోదరులకు అప్పగిస్తున్నాను. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వరకు ఆంధ్రదర్శన ప్రత్యేక దేవుడి స్తోత్రం కలుగును గాక. సహోదరులు చెప్పినటువంటి ఆ వాక్యములో శ్వేత సూత్రుల ద్వారా ఆ సూత్రంలో జరుగుతున్న విషయాలు స్తోత్రం కలుగును. అబ్రాహాము జీవితంలో అదే జరిగింది. విశ్వాసం కలిగిన కాక. అయితే అబ్రహాం జీవితంలో అబ్రహామును దేవుడు ఎంతగా నమ్మాలో అయితే కుమారుడు తర్వాత కనిపెట్టి అతడు అబ్రహాము మరింత పరిగెత్తున్నారు. ఒక్కగానొక్క కుమారుడిని నాకు మను సాకుడు తీసుకుని మరి అబ్రహాము చెప్పొచ్చు. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు విధేయత చూపుడు ద్వారా అబ్రహాము విశ్వాసం ఎందుకంటే మాట్లాడాడు కాబట్టి, వాగ్దానం చేశాడు కాబట్టి, నిరీక్షించాడు కాబట్టి కుమారుడు ఇచ్చాడు. దాని కొరకు దేవుడు ఎంత వాడి మరి ఎక్కడానని చేయగలను. అయితే కుమారుడు ఇవ్వడానికి అతను వెనకలేదు. ఎందుకంటే పుత్రుల్లో కూడా ఆయన ఇవ్వగలడు. మన విశ్వాసం అబ్రహాము ఉంది. అయితే అక్కడ వరకు ఓకే. కానీ ఆ బాల్య వయస్సులో ఆ విధేతలో ఉన్నటువంటి ఆ ఇస్సాకు యొక్క విధేతను మనం చూడాలి. ఇస్సాకు యొక్క విధేయత చూడండి, యెహోవా ఈరే. ఇస్సాకు యొక్క విధేయత యెహోవా ఈరే. అబ్రహాము యొక్క విధేయత లేదా అబ్రహాము యొక్క సమర్పణ ఏం చేయబడుతుందంటే అతనికి ఇవ్వబడిన వాగ్దానాన్ని రెట్టింపు చేయబడతాడు. ఇస్సాకు విధేయత చూపుడు ద్వారా ఏం ప్రత్యక్షమవుతుంది అక్కడ? యెహోవా ఈరేగా ప్రత్యక్షమవుతున్నారు ఆయన విధేయత. అబ్రహాము దేవుని నమ్మిన విశ్వాసాన్ని మాటను గైకురుడు ద్వారా ఏం చేయబడతాడు? అతను ఉన్నటువంటి వాగ్దానాన్ని రెట్టింపు చేయబడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడు? ఆ కార్యం జరిగించినందుకు, దేవుని ఏడల నమ్మకంగా ఉన్నందుకు, వాక్యం పట్ల అతడు విశ్వాసం కలిగి ఉన్నందుకు, దేవుడి మాటకు లోబడిన కారణం ఇప్పుడు ఏమంటున్నాడంటే ఈ సంతానాన్ని ఆకాశ నక్షత్రములను ఆ భూమి అంతలు లేదా సముద్రం అంతలు ఇసుక రేణువుల వలెను ఈ సంతానాలు చూడండి. ఒక్క మాటలో కలిగే బ్లెస్సింగ్ చెప్పింది. ఒక్క మాట చాలా బాగుంటుంది.
నాకు విధేయత చూపుడు ద్వారా యెహోవా ఈరే వారిని తాను సమకూర్చురు లేదా అర్పించురు. రెండవ కార్యం అలా వచ్చేసి 3 కార్యాలు చెప్తుంది. రెండవ కార్యం ఏంటంటే విలియం బ్రన్హం చాలా మంది భక్తులు మరి నావో విధేయత చూపుడు ద్వారా మోసే విధేయత చూపుడు ద్వారా తన యొక్క స్వజాతిని కూడా విధేయతలో ఇదంతా. సరే, విలియం బ్రన్హం గారు చూసేద్దాం. విలియం బ్రన్హం గారు కూడా వాక్యానికి ఆయన ఉన్నటువంటి ఆ పిలుపుకు అతడు విధేయత చూపుడు ద్వారా 3 దేవుడికి స్తోత్రం కలుగును గాక. వధువుకి ఒక వర్తమానుకుడిగా లేదా వధువుకి ఒక ఉజ్జీవకుడిగా అతడు ఏం చేయబడుతుందంటే సమస్త జనాలకి అతను ఆశీర్వదించగా మాట్లాడు. చెప్పొచ్చు విలియం బ్రన్హం గారికి ఒక పరీక్ష లాంటిది ఒకటి అవుతుంది అనుకుంటాం. ఏంటంటే అతను 3వ వీడికి పరిచయ కొరకు అతను కనిపెడతా ఉన్నప్పుడు లేదా అతను దాన్ని గుర్తిస్తున్నప్పుడు ఏం చేయబడతాడంటే అతను కోరుకు ఏంటంటే ఏమి లేదు. ఇక్కడ అబ్రహాము యొక్క అబురా పర్వతం కూడా జరుగుతున్న సందర్భం ఏంటంటే అక్కడ పుట్టేళ్ళు ఉండేటువంటి ప్రాంతం అయితేనే కాదు, అక్కడ భూములు ఉండవు, జంతువులు చాలా ఉన్నాయి. రైతు కూడా మరి ప్రాంతం అది ఎలాంటి అక్కడ ఫోటోలు ఎలాగైతే పడుతుందో ఇక్కడ విలియం బ్రన్హం గారు కూడా వాక్యానికి లేదు తన స్వరానికి లేదా తన వాగ్దానానికి ఆ విధేయత చూపుడు ద్వారా ఎక్కడ ఓపు లేనటువంటి స్థలములు ఆ ప్రాంతంలో ఉడతలు కలుగుడు దాన్ని పలుకన్నాడు. పలుకు పలుకు స్తోత్రం కలుగుడు కాదు అంతే కదా. పోవడానికి వెనక తిరగలేదు కాబట్టి అక్కడ కొన్ని కార్యాలు జరుగుతున్నాయి. ఇక్కడ కూడా విలియం బ్రన్హం కూడా అలాంటి దాని మీద విశ్వాసం కలిగి ఉన్నాడు కాబట్టి అతను యథార్థతను చూపించాడు కాబట్టి మరి అసలు ఎక్కడా కూడా అలాంటి అవకాశాలు లేనటువంటి ఆ స్థలాల్లో ఉడతలు గుర్తించబడతాయి. స్తోత్రం కలుగును గాక. అది ఎవరిదంటే ఇప్పుడు పాస్టర్ గారు ఫోన్ చేసి మధ్యాహ్నం అది పిడిగిలాంటి వార్త. వాస్తవం చెప్పండి, అబ్రహాము పిడిగిలాంటి వార్తది. ఈ కుమారుడు అంటే కదా ఎలా ఉన్నా మనకి చాలా బాధాకరం. కానీ వాక్యానికి ద్వారా విలియం బ్రన్హం గారు కూడా అంతే గారు జరిగించండి అన్నారా లేదా? ఆ కారణం మీరు విధేయత చూపుల ద్వారా ఏదో ఒక లాభం దేవుడికి స్తోత్రం కలుగును గాక. విధేయతలో అంత విజయం మీరు ఆ వాక్యానికి లేదా సేవకుని యొక్క మాటకు విధేయత సందేహించకుండా ఎక్కడా కూడా మీరు అవిశ్వాసం లేదా ఎక్కడా కూడా ఆ సేవకుడు పంపినటువంటి శ్రద్ధను ఆ మాట అవునా కదా. ఎందుకంటే ఏమీ లేని కాడ సృష్టించగల దేవుడు అయితే మన సహోదరుల్లో ఏమీ లేనప్పుడు సహోదరుల దగ్గర మనం ఏది ఆశించలేని సమయంలో దేవుడు దేవుడు స్తోత్రం కలుగును గాక. సో ఆ హేతువు చేతనే అప్పుడు తప్పనిసరిగా మీరు కనుక విధేయత మీరు దాన్ని స్వీకరించినప్పుడు తప్పలేదు. మీకు స్వీకరించిన ఎడల
దేవుని మాటలు బట్టి మనం అందరం పరిపూర్ణమైన విజయం అబ్రహాము జీవితంలో ఎలాంటి తండ్రి ప్రభువా నిన్ను నమ్మి లేదా ప్రభువా అతను గౌరవించుకుంటున్నాను తండ్రి ఇస్సాకును బలి ఇవ్వడానికి ఇస్సాకు వారి జీవితంలో ప్రభువా యెహోవా ప్రభువా మరియు అక్కడ ఆకాశం వలడు ఓ అబ్రవంతుల ఇసుక రేణువుల వలడు ఓ నీ సంతానం ఉంటుందని అబ్రహాముకు మరొకసారి వాగ్దానం జ్ఞాపం చేస్తుంది దేవుడు. ఓ ఈ సంతానము భగవాని పట్టుకును అని ఒక వాగ్దానం అక్కడ ఓ మరి కాలపు ప్రవక్త అలాంటి యోగ్యతలు అర్హతలు లేనటువంటి ఓ దీన సేవకుడు ప్రభువా ఈ వాక్యానికి విధేయత చూపుడు ద్వారా దేవాపర దోతుల పూర్వము పిలుట ద్వారా ప్రభువా మరి అతనికి కలిగిన ప్రత్యేకతను ప్రభువా ఓ అతడు నాయనామను కొనసాగించడం ద్వారా దేవాపర అతడు దాని విధేయత చూపుడు ద్వారా ఓ నీ వరకు ఒక మార్గదర్శిగా పిల్లాడు నాయన ఓ నీ వరకు ఒక ఉద్యమకారుడిగా పిల్లాడు ఓ నీ వరకు ఒక వర్తమానుడిగా నాయన ఓ దేవా మరితో నాయన తండ్రి నీ వరకు ఒక ఎలియాజర్గా పిల్లాడు మన వ్యక్తిగత జీవితాలు ప్రభు నాకు యథార్థత పరిపూర్ణమైన యథార్థత ఓ ఈ పిలుపు నాకు వచ్చింది ప్రభువా ఓ ఈ గడి వర్తమానం నాకు వచ్చింది ప్రభువా దేవా మరి ఇదిగో దీని ఎడల నేను కూడా ప్రభువా మరి అక్కడ ఎలాగైతే మరి భక్తుల జీవితాల్లో నాయన వారి యథార్థతను కనపరుచుకున్నప్పుడు ప్రభువా ఈ వాక్యానికి ఇవ్వబడాలనుకుంటున్నాను ఈ వాక్యానికి ప్రభువా మరి నేను నాయన ఓ విశ్వాసాన్ని కనపరచాలనుకుంటున్నాను నా జీవితంలో ప్రతి ఒక్కరు కూడా మహాపరిశుద్ధుడా మహోన్నతుడా కృపా కనికరం కలిగిన మా దేవాన్ని స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా ప్రభువా గొప్ప దేవుడా సర్వోన్నతుడా సర్వోన్నతమైన స్థానాల్లో అఖాదము వీలుబడుట మధ్యలో వధువు యొక్క వారి ఈ పెద్దబడి పరిసర ప్రాంతంలో ప్రభువా ఓ నువ్వు ఏర్పరచుకున్న బిడ్డల బట్టి స్తోత్రాలు దేవాన్ని తెరిచిన ద్వారముల బట్టి స్తోత్రాలను ఆయన ఓ దేవా దగ్గర నీ పిల్లలు ప్రవేశిస్తున్న స్తోత్రాలను ఆయన దేవా మరి కడవరి స్వరమును ప్రభువా ఓ ఇక్కడ విలుపింప చేయడానికి తండ్రి దేవా మరి నువ్వు ఏర్పరచుకున్న సాధనముల బట్టి స్తోత్రాలు జరిగించుకున్న ఆరాధన బట్టి స్తోత్రాలను ఆయన ప్రభువా మరి రోజు దేవా మరి యొక్క రాత్రికాల సమయంలో ప్రభువా ఈ నామను బట్టి ప్రార్థించు ప్రభువా ఓ మీరు ప్రారంభించిన ఆయన ఓ దేవా మరి మీ కొరకు ప్రభువా మీరు కనిపెట్టినప్పుడు ఆయన జరిగించిన ఆరాధన బట్టి స్తోత్రాలు ప్రభువా మరి నాయన ఆ పాటల్లో తోడు ఉన్నారు ఆరాధనలో తోడు ఉన్నారు ప్రభువా మరి వాక్య పరిచయంలో తోడు ఉన్నారు అబ్రాహాము జీవితంలో విధేయత చూపుడు ద్వారా ఓ దేవ ప్రస్తాపు జీవితంలో విధేయత చూపుడు ద్వారా ఓ పోష జీవితంలో నావహో జీవితంలో విధేయత చూపుడు ద్వారా భక్తుల జీవితంలో విధేయత చూపుడు ద్వారా జరిగిన కార్యాలు ప్రభువా ఓ మాకు ఓ అందరి పట్టిస్తున్నారు ఓ దేవ మరి అల్పులుడుగా బలహీనుడిగా ఉన్నప్పుడు తన జీవితంలో నాయన మన వాక్యాన్ని మీరైతే చూపుడు ద్వారా ఓ దేవా మరి అతడున్న ఆ యొక్క దేశాన్ని ఓ అతడు నాయన మరి ప్రవచించేటటువంటి నాయన వ్యతిరేకంగా ఓ ఆ కార్యాలకు ప్రవచించేటటువంటి నాయన ఓ గొప్ప వ్యక్తిగా రోజు అతను పైనప్పటికీ ఓ దేవా చాలా మరి బాధాకరమైన బతికినప్పటికీ దేవా మరి అతడు కలిగి ఉన్న ప్రత్యేకత కొరకు విజేత చూపినప్పుడు నాయన ఓ లాస్ట్ ఉన్నటువంటి ప్రాంతాల కొరకు ఆయన ఓ అతడు ప్రవచించినప్పుడు ఆయన బాధాకరమైన పరిస్థితి అయినప్పటికీ ప్రభావ ఓ విజేతని చూపించాల గొప్ప కార్యాలు ఓ దేవమైన వాక్యమైన యొక్క ప్రత్యేకత కొరకు ఆయన మేము కూడా పరిపూర్ణంగా విజేత చూపాలి ఇదిగో ఈ పెద్దబడి పరిసర
ప్రాంతంలో ఉన్నటువంటి ఎవరి బిడ్డ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. దేవా మరి వీరుడు పరిపూర్ణంగా ప్రభువా ఓ ఈ గడియ వర్తమానం కొరకు మీరైతే చూపుదురు కాక ఓ నీ మాటకు మరి లోబడుదురు కాక నాయన తండ్రి, ఓ ప్రభు ఇస్సాకు ఎలాంటి ఓ ఎదురు ప్రశ్నలు చేయలేదు నాయన. ఓ ఇస్సాకు ఎలాంటి ప్రభువా మరి అక్కడ కలహము చేయలేదు ప్రభువా. ఓ నాయన మరి మరి నాయన వాణి ఎదుట ఓ ఎలా మౌనమాయనో నాయన. ఓ ఇస్సాకు కూడా అటువంటి ఇదిగో నాయన మరి ప్రాంతంలో బిడ్డలు కూడా ప్రభువా ఓ నీ వాక్యం అలాంటి నాయన ఓ విజేత కలిగిన బిడ్డలుగా ఉదిరిగాక నాయన. ఓ వారి జీవితంలో గొప్ప కార్యాలు ప్రభువా, ఓ గొప్ప మేలులు ప్రభువా, ఓ ఆశీర్వాదకరమైన పరిస్థితులు ప్రభువా ఓ వారు చూసిదురుగాక నాయన. ఓ విధేయత ద్వారా అనేక ఆశీర్వాదాలు ఓ ఆత్మ సంబంధమైనటువంటి మేలులు ప్రభువా ఓ బిడ్డలు పడుకుదురుగాక నాయన. ఓ నమ్మలేని దుఃఖాలు ప్రభువా ఓ దేవ వారు ప్రత్యక్ష పరచబడుదురుగాక నాయన. ఎవరు జరిగింది వారు జీవించండి తప్పక అనుగ్రహించి ఓ దేవ అవకాశం సమయపడినప్పుడు ఆయన ఓ తప్పగా ప్రభావ వాడుకబడి వారి వారు కలిగి ఉన్న దాని గొప్ప ఓ దేవ నాయన మరి వాడుకలు ఓ దేవ మరి రెడ్డి ఆశీర్వాదాలు ఓ దేవ మన భక్తులు వాడుకోండి ఈ ప్రాంతం వరకు మరొకసారి ప్రార్థిస్తున్నాం. దేవామరి సరిహద్దులుగా చాలా పరిస్థితులు ఓ ద్వారములు తెరవండి నాయన. ప్రవ్వా మరి కృపను విస్తరింపచేయని ఆయన ఓ దేవ ఈ ప్రాంతాల్లో ప్రభువా ఓ రాజ్య వ్యాప్తి కొరకు ప్రభువా ఓ పని చేయబడి ఆరాధించేటువంటి నాయన ఆరాధకులను ప్రభువా ఓ దేవాన్ని సమకూర్చబడును కాక మరి ఇదివరకే దాని నామమును ధరించుకుని నీకు సాక్షులు అనేక రీతిలో ధరించారు. ఓ వారి జీవితాలు కాపాడండి. ఓ వారిని తప్పక దర్శించి పడిపోకుండా జారిపోకుండా దేవా ఓ చక్కగా వాక్యం కొరకు వినేది చూపించేవాడు ఓ గొప్ప దర్శకరమైన జీవితాలు సమర్పణ కలిగిన జీవితాలు ఓ పరిపూర్ణమైన సమర్పణ వీటికి దయచేయండి నాయన. ఓ దేవా మరి తప్పగా సమర్పణలు చూసిన ఆయన ఓ బుద్ధి స్థలములో ఆయన ఆరాధన ఓ తప్ప దర్శించడం ఓ నీ చిత్తం అతని పట్ల ఏమయ్యిందో నాయన ఓ నువ్వే మాట్లాడమని ప్రార్థన దర్శించండి ప్రభావ మరి ఆరాధన పాల్పంచుకున్నటువంటి ప్రతి బిడ్డను కూడా నాయన వేరే పేరును దర్శించడం ప్రార్థన ఆరాధన ముగిస్తున్న ప్రభావాలు వెళ్తూ ఉన్నప్పుడు తండ్రి మాకు క్షేమకరమైన ప్రయాణం కనుగొనే ప్రభావ మరి ఆయన మరి దూర ప్రాంతంలో ఓ దేవా మరి వాక్య పరిచయం చేయడానికి వెళ్ళిన సేవకులు కూడా మనకు జ్ఞాపం చేస్తున్నారు. ఓ చక్కగా ప్రభా స్థలంలో వాడుకొని నాయన ప్రభావ మరి తప్పగా ప్రభావ నిలబడుతున్న ప్రతి స్థలంలో దేవ ఓ గొప్ప విజయవంతమైనటువంటి కార్యాలను సేవకుల ద్వారా జరిగించిన జీవితం ఆశీర్వదించబడిన కార్యాలను జరిగించి దేవన సేవకుడు సోదరులు క్షేమకరంగా తోడుకురావాలి. దేవా మరి యొక్క ఆరాధన బట్టి మహిమకరంగా ప్రభావాలు చెల్లించు తప్పగా ప్రభావ మరి ఈ శక్తి మధ్య మరొక అవకాశం మరలా కూడి సమస్త మహిమ ఘనత ప్రభావాలు చూడారు ప్రభు యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్.